ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రానస్ఫటికఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీణాః ఫణితయః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. ముందుగా ఆలయంలో వెలసిన ఆంజనేయ స్వామి వారి యొక్క పాదపద్మములకు శిరస్సు తాటించి నమస్కరిస్తూ ఈరోజు గొప్ప తిథి ఏకాదశి, విష్ణుప్రీతి అయిన తిథి ఈరోజు. దీన్ని మనకి తొలి ఏకాదశి అంటూ ఉంటాం. అంటే మనకి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి ఇది తొలి ఏకాదశి. దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. అంటే విష్ణుప్రీతి తిథి ఈరోజు. అందుకు ఈరోజు నుంచి శయన ఏకాదశి అంటే స్వామివారు ఈరోజు నిద్రకు ఉపక్రమిస్తారు అని మన పురాణాలు చెప్తున్నాయి. అంటే నిద్ర అంటే మళ్ళీ మనలాగా తామసిక నిద్ర, ఏదో కష్టపడి అలిసిపోతే వచ్చే నిద్ర లాంటిది కాదు స్వామివారిది. దీన్ని యోగ నిద్ర అన్నారు. యోగ నిద్ర ఎలాంటిది అంటే ఈ 4 నెలలు, అంటే ఈరోజు మొదలు మళ్ళీ కార్తీక మాస శుక్ల ఏకాదశి రోజు నాడు స్వామివారు మేల్కొంటారు అని, ఉత్థాన ఏకాదశి అని. ఈ 4 నెలలని, ఈ మధ్యలో ఉన్న ఈ వ్యవధి కాలాన్ని చాతుర్మాస్యము అంటారు. అందుకే గృహస్థులు ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతాన్ని గృహస్థులు ప్రారంభం చేస్తారు. అదే యతీశ్వరులు సన్యాసులు అయితే ఇప్పుడు వచ్చే పౌర్ణమి నుండి చాతుర్మాస్య వ్రతాన్ని సన్యాసులు, పీఠాధీశ్వరులు, యతీశ్వరులు వాళ్ళు ప్రారంభం చేస్తారు. ఈ 4 నెలల్లోనూ ఏమిటి అంటే స్వామివారి అంతర్ముఖ సాధన. అంటే స్వామివారి యోగ నిద్ర అని పేరులోనే ఉంది. యోగ నిద్ర అంటే మనం చేసే సాధన, లోపల చేసే సాధనని స్వామివారు గమనిస్తూ ఉంటారు. అందుకు వచ్చే ఈ 4 నెలలు ఎలాంటివి అంటే సాధనకి చాలా ఉపయుక్తమైన కాలం ఇది. అలాంటి గొప్ప రోజునాడు మనం సంధ్యా సమయంలో స్వామివారి యొక్క సమక్షంలో మనం స్వామివారి గురించి, విష్ణువు గురించి తెలుసుకోవడం నిజంగా స్వామివారి యొక్క అనుగ్రహం మాత్రమే. మనకి మానవ జన్మ చాలా దుర్లభమైనది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనకి జంతువునాం నరజన్మ దుర్లభం అని. అంటే ఎంతో 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ లభించడం చాలా దుర్లభం. అది కేవలం దైవానుగ్రహం వల్లే లభిస్తుంది. అందుకే మనకి దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అంటారు. అంటే 3 రావడం, దొరకడం చాలా కష్టం. ఏది అంటే మొదటిది మనుష్యత్వం, రెండవది ముముక్షత్వం. అంటే మనుష్య జన్మ లభించిన మోక్షం పొందాలి అన్నది ఎంతమందికి తెలుస్తుంది? మోక్షమే మన జీవిత లక్ష్యం అని చాలామందికి తెలియదు. మోక్షమే పొందాలి అని తెలిసినా దాన్ని పొందడానికి మార్గం ఎవరు చెప్తారు? మనకి మార్గం ఎలా తెలుస్తుంది? అందుకు మూడవది మహాపురుష సంశ్రయ. అంటే ఆ గురువు లభించడం చాలా కష్టం. మనిషిగా పుట్టడం చాలా కష్టం. పుట్టిన తర్వాత మన లక్ష్యమైన మోక్షాన్ని పొందాలి అన్న కోరిక రావడం, జనించడం చాలా కష్టం. ఒకవేళ కోరిక పుట్టినా మనకి ఆ మార్గాన్ని చూపించే గురువు దొరకడం కష్టం. అంటే ఈ 3 చాలా దుర్లభం. మరి ఎలా వస్తాయి ఈ 3 అంటే దైవానుగ్రహ హేతుకం. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనకి అసలు ఇది లభించదు అని చెప్పారు. అలాంటిది మనకి అదృష్టవశాత్తు పూర్వజన్మ పుణ్యం కొద్దీ మనుష్య జన్మ వచ్చింది. ఇటువంటి జన్మ లభించినప్పుడు దీని సార్థకత ఎలా పొందుతాం అంటే ఈ జన్మని మనం సార్థకత చేసుకోవాలి అంటే దీని లక్ష్యం తెలియాలి. అంటే ప్రతి మనిషికి ఒకటే లక్ష్యం ఉంటుంది. అది నాకు తెలిసినా తెలియకపోయినా లక్ష్యం ఒకటే. అదేంటి అంటే మోక్షం. మోక్షము అంటే ఏంటి? విడుదల. అంటే మనం దేని నుంచో విడుదల పొందాలి. అసలు దేనిలో చిక్కుకున్నామో తెలిస్తే విడుదల కోసం ప్రయత్నం చేస్తాం. దేనిలో చిక్కుకున్నాము అంటే సంసారంలో చిక్కుకుపోయాం. సంసారం అంటే ఏంటి అంటే చాలామంది మా వాడికి ఇంకా పెళ్ళి అవుతుంది, సంసారం వస్తోంది అంటారు.
పెళ్ళైతే వచ్చేది సంసారం కాదు. సంసారము అంటేనే జనన మరణ చక్రం. అది అందరికీ, మన జీవుడు అందరికీ సంసారంలోనే ఉన్నారు. దాని నుంచి విడుదల పొందడమే మోక్షం. అదే మనిషి యొక్క లక్ష్యం. దాన్ని ఎలా పొందాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మోక్షం పొందలేము. అంటే భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి, ఎలా ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం వల్ల మనం ఆ స్థితి పొందుతాము అన్నది ఎవరు చెప్పాలి మనకి? మళ్ళీ భగవంతుడే వచ్చి చెప్పాలి. అంటే సాక్షాత్తు భగవంతుడే ఒక రూపాన్న అవతరించి, ఈ భూమిపైన ఒక రూపాన్ని అవతరించి మనకి జ్ఞానబోధ చేసి మనకున్న అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని అనుగ్రహించే ఒక స్వరూపంగా రావాలి. అలా వచ్చిన వారే శంకర భగవత్పాదులు. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అందుకే శంకర సాక్షాత్ అంటారు. అంటే కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా వచ్చాడు. వచ్చి జ్ఞానబోధ చేసి మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి మనకి సన్మార్గం చూపిస్తున్నారు. ఏది పట్టుకుంటే భగవంతుడు లభిస్తాడో ఆ మార్గం చెప్పడానికి వచ్చిన జగద్గురువులే శంకర భగవత్పాదులు. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అటువంటి శంకర భగవత్పాదులు ఎంతో వాంగ్మయాన్ని అనుగ్రహించారు మనం తరించడానికి, ఎన్నో స్తోత్రాలని. అంటే జగద్గురు స్థానంలో ఉన్నవారు మన స్థాయికి వచ్చి మనకి అర్థమయ్యే భాషలో, మనకి అర్థమయ్యే రీతిగా ఒక తల్లి పిల్లవాడికి ఎలా చెప్తుందో అంత ప్రేమగా చెప్పి మళ్ళీ మనని తన స్థాయికి తీసుకువెళ్ళడానికి ఆయన మనకి ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఏ స్తోత్రాన్ని మనం సంపూర్ణంగా అభ్యసించినా, ఏ స్తోత్రాన్ని పట్టుకున్నా అదే సంపూర్ణం. అంటే ఒకటి చదివాక ఇంకొకటి చదవాలి అన్నది లేదు. శంకరాచార్యులు రాసి ఇచ్చిన వాంగ్మయం ఏ స్తోత్రాన్ని సంపూర్ణంగా పట్టుకున్నా అది మనకి ఒకటే పరమార్థాన్ని మనకి తెలియజేస్తుంది. అలా ఆయన అనుగ్రహించారు. అలా ఎన్నో స్తోత్రాలు ఇచ్చినప్పటికీ అందులో చాలా అత్యుత్తమంగా, అంటే విష్ణువుని కీర్తిస్తూ మనము ఏది పొందాలి, ఎలా ప్రార్థన చేయాలి అని ఇచ్చిన స్తోత్రమే షట్పది. అందుకే విష్ణు షట్పది స్తోత్రం అంటారు. దీనికి పేరు షట్పది అని పెట్టారు. షట్పది అంటే షట్ అంటే 6, పది అంటే పదములు, 6 పదాలు అని అర్థము. అంటే 6 పదాలు ఉన్నాయి ఇందులో అని చెప్తున్నారు. ఈ స్తోత్రంలో 6 పదాలు ఉన్నాయి అని, అంటే పేరులోనే ఆయన చెప్తున్నారు. పదము అంటే ఒక వాక్యంలో ఎన్నో పదాలు ఉంటాయి. ఒక వాక్యం అంటేనే పదాలు. అలాంటి పదాల, లేదా పదము అంటే ఇంకో అర్థము పాదము అని కూడా అంటారు. మనం పాదము అన్న, శ్లోకము అన్న, సంస్కృతంలో శ్లోకము అంటే 6 శ్లోకాలతో కూడిన ఒక స్తోత్రాన్ని షట్పది అన్నారు. మీరు చూస్తే మీకు ఇచ్చిన కాగితాల్లో 6 శ్లోకాలు ఉన్నాయి. అంటే ఈ 6 శ్లోకాలని కలిపి షట్పది. మరి చివరికి ఇంకొక చిన్న శ్లోకం ఉంది. అంటే ఏంటి, ఇది ఫలశ్రుతయా? అంటే ఈ 6 శ్లోకాలు చదివితే మనకు వచ్చే ఫలశ్రుతి ఇందులో చెప్పారా? అదేమిటో మనం చూద్దాం. ఇది నిజంగా ఫలశ్రుతి అయిన శ్లోకమా, లేదా ఇందులో కూడా ఏదైనా సందేశం చెప్తున్నారా అనేది మనం ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. అలా శంకర భగవత్పాదులు మనకి షట్పది అని ఒక అద్భుతమైన స్తోత్రాన్ని ఇచ్చారు. ఈ స్తోత్రంలో శంకర భగవత్పాదుల ఉద్దేశం ఏంటి అంటే మనం భగవంతుణ్ణి ఎలా ప్రార్థన చెయ్యాలి, అసలు భగవంతుని ప్రార్థన ఎందుకు చెయ్యాలి. ఇందాక మనం అనుకున్నాం, మనకి మనుష్య జన్మ లభించాక మనం పొందే లక్ష్యం వైపుకి మనం వెళ్ళాలి. దానికోసమేనా మనం ప్రార్థన చేస్తున్నాము అంటే, మనకు భగవంతుని ప్రార్థన చేయడానికి అనేక రకాలమైన భక్తులు ఉన్నారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆయన అంటున్నారు, నలుగురు నన్ను ప్రార్థన చేస్తారు. ఎవరు? ముందు ఆర్తులు, తర్వాత జిజ్ఞాసువులు, తర్వాత అర్థార్థి, జ్ఞాని అంటున్నారు. ఆర్తులు అంటే ఏదైనా ఒక ఆపద వచ్చిందనుకోండి. ఉదాహరణకి గజేంద్రుడు ఆర్తి భక్తుడు. అంటే గజేంద్రుడికి ఒక సమస్య రాకముందు చక్కగా ఆడ ఏనుగులతోటి సరదాగా గడుపుతూ ఉండే కాలాన్ని, నా అంతటి వాడు లేడని గర్వించాడు. తర్వాత ఎప్పుడైతే మొసలొచ్చి పట్టుకున్నదో తర్వాత ఏదో పూర్వపుణ్య విశేషాన్న భగవంతుణ్ణి కీర్తించాడు. ఆ భగవంతుణ్ణి అంటే ఆపద వస్తే భగవంతుణ్ణి కీర్తించాలి అన్న జ్ఞానం కలగడం కూడా కష్టమే. అలాంటి జ్ఞానం కూడా అందరికీ కలగదు. అందుకు భగవంతుడు అంటున్నాడు, ఆర్తితో, అంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు కూడా నన్ను పట్టుకోవాలి, ఇతరుల కాళ్ళు పట్టుకోకుండా నా కాళ్ళు పట్టుకోవాలి అన్న జ్ఞానం వాడికి కలిగింది అంటే వాడు నా భక్తుడే, నేను స్వీకరిస్తున్నా భక్తుడిగా అని మొదటి చెప్పాడు. 2 జిజ్ఞాసువు అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి. అసలు నన్ను సృష్టించింది ఎవరు, అసలు నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళతాను, నా ప్రస్థానం ఏది,
ఈ అమ్మ ఏమిటి, నాన్నగారు ఏమిటి, ఎవరికి వీళ్ళకే ఎందుకు పుట్టాను అన్న జిజ్ఞాసు, అంటే పరమాత్మని తెలుసుకోవాలి అని లోపల కోరిక, ఆ తపన జిజ్ఞాసు, అలాంటి వాడు కూడా నా భక్తుడే అంటున్నాడు. 3 అర్థార్థి, అంటే వాడికి కావలసినంత సంపద ఉంది కానీ ఇంకా కొంచెం కావాలి, ఇంకా దీనికంటే ఇంకొంచెం ఎదగాలి నేను అని కోరుకునేవాడు. ఉదాహరణకి ఆఫీస్లో ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, నాకు ప్రమోషన్ రావాలి, ఉన్న స్థాయి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ఎవరిని ప్రార్థన చేస్తాడు? వాడు భగవంతుడినే ప్రార్థన చేస్తాడు. మరి అలాంటి వాడు కూడా భక్తుడిగా పరిగణించచ్చా? మరి వాడిది ఆలోచన లౌకికంగా ఉంది కదా, ఏదో సబ్ కలెక్టర్గా ఉన్నవాడు కలెక్టర్ అవ్వాలని, ఏదో ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నాడు. అంటే వాడు కూడా భగవంతుడినే పట్టుకుంటున్నాడు. వాడు కూడా ఏదో లౌకిక కోరిక ఉన్నప్పటికీ ఆ ఉన్నత స్థాయి పొందితే దానివల్ల ఏదైనా ధార్మిక కార్యక్రమాలు చేయవచ్చు కదా అన్న ఉద్దేశంతో వాడు కూడా భగవంతుడినే పట్టుకుంటున్నాడు. అనుకో వాడు కూడా నా భక్తుడే అని చెప్తున్నాడు. 4 జ్ఞాని. జ్ఞాని అందరిలాగా కాదు, జ్ఞాని భగవంతుడితో సమానం. అంటే జ్ఞానము వాడికి సంపూర్ణంగా అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ అన్న జ్ఞానం నోటితో కాదు అనుభవంతో వచ్చింది. ఉదాహరణకి ప్రహ్లాదుడు, శంకర భగవత్పాదులు, ఇలాంటి వాళ్ళు కూడా ఆ స్థితిలో నాకు పరమాత్మకి అభేద స్థితి అని అనుభవంలోకి వచ్చిన వాళ్ళు కూడా వ్యవహారంలో, అంటే మన కోసం ఎలా ప్రార్థించాలో చెప్పడం కోసం వాళ్ళు కూడా భగవంతుడి జ్ఞానభక్తుల్లా ప్రార్థన చేస్తారు. అంటే ఈ 4 నన్ను ప్రార్థిస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ స్తోత్రం ఎవరి కోసం? ఆర్తుల కోసమా, జిజ్ఞాసువుల కోసమా, అర్థార్థి కోసమా, జ్ఞాని కోసమా? అంటే ఎన్నో స్తోత్రాలు భగవత్పాదులు ఒక్కొక్కరి కోసం అందించారు. కొంతమందికి ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఏదైనా ఆర్తితో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఇలా ప్రార్థిస్తే మీకు బాగుంటుంది. అదే కాస్త సంపదలు కావాలి, అర్ధార్థి అంటే కనకధారా స్తోత్రాన్ని అనుగ్రహించారు. లేదంటే నాకు భగవంతుడు తెలుసుకోవాలి, అసలు ఎలా పొందాలో తెలుసుకోవాలి, అసలు నేను ఎలా ఉండాలి, నేను ఏమని అడగాలి భగవంతుడిని, దాని గురించి చెప్పే స్తోత్రమే షట్పది స్తోత్రం. అంటే జిజ్ఞాసువుల్ని ఉద్దేశించి ఇచ్చారు ఈ స్తోత్రాన్ని. అలాంటి ఈ అంటే దివ్యమైన స్తోత్రం ఈ షట్పది స్తోత్రం. ఇందులో ముందర మనకి ప్రార్థన ఎలా చేయాలి, భగవంతుడిని ఏమని అడగాలి, అసలు మనకి ఏమని అడగాలో కూడా తెలియదు అని శంకర భగవత్పాదులే తనే అడుగుతున్నట్టు మన స్థాయికి వచ్చి ఆయన స్తోత్రం చేస్తున్నాడు. అంటే శంకరాచార్యులకి ఇవన్నీ లేవా అందుకని ఆయన అడుగుతున్నారా అంటే అలా అర్థం చేసుకోకూడదు. ఆయన జ్ఞానభక్తుడు, ఆయన జ్ఞాని, ఆయనకి పరమేశ్వరుడికి అభేదం. కానీ మన కోసం మన స్థాయికి వచ్చి మన తరపున ఆయన కీర్తన చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ స్తోత్రం చదివితే ఆ ఫలితం మనకే వస్తుంది. ఒక కలెక్టర్ గారికి ఒక చదువు రాని వాడు అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు, కానీ అతనికి రాయడం రాదు, చదువుకోలేదు, కానీ ఏదో కాస్త భూమి వస్తే తన జీవనం కొనసాగుతుంది అని అడుగుతున్నాడు. ఓ చదువుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ చదువుకున్న వ్యక్తి చాలా అందంగా, చాలా అర్థమయ్యే విధంగా ఇతనికి ఉన్న సమస్యలన్నీ వివరిస్తూ చక్కగా రాశాడు. అప్లికేషన్ అంతా రాశారు. ఇతనికి ఏమి చదవడం రాదు, ఏమీ రాదు, ఒక్క వేలుముద్ర ఒక్కటి పెట్టడం వచ్చు. అలా వేలుముద్ర పెట్టాడు. ఇప్పుడు కలెక్టర్ గారు అదంతా చదివారు. చదివి దానికి సంబంధించిన ఏదైనా భూమిని కేటాయించాలంటే ఎవరికి కేటాయిస్తారు? చాలా బాగా రాసిన వాడికి ఇస్తారా, వేలుముద్ర వేసిన వాడికి ఇస్తారా? ఏమీ రాకపోయినా చదువుకోకపోయినా వేలుముద్ర ఎవరు వేశారో వాడికి ఇస్తారు, చాలా బాగా రాసినప్పటికీ. అంటే శంకర భగవత్పాదులు అహం బ్రహ్మాస్మి అంత స్థాయిలో ఆయనే పరమాత్మ అన్న ఎరుకలో ఉన్నప్పటికీ మన కోసం దిగి మనల్ని ఎలా ప్రార్థన చేశారో రాశారు. ఇప్పుడు మనం అది చదువుకుంటే ఫలితం ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. అంటే మన తరపున జగద్గురువులు అంత కారుణ్యంతో అందించిన స్తోత్రమే షట్పది స్తోత్రం. ఈ స్తోత్రంలో ముందుగా ఏం చెప్తున్నారు? అవినయ మపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. చిట్ట చివరికి ఒకసారి చదివిస్తాను, ముందు అర్థం చేసుకుంటే తర్వాత మనం అందరం చదువుదాం చివరికి. అంటే అవినయ మపనయ విష్ణు, ముందుగా ప్రారంభం చేస్తూ ఏమని అడుగుతున్నారంటే అవినయ అపనయ, అంటే నా అవినయాన్ని అపనయ, అప అంటే దూరం చేయడం, ఉపనయనం అంటాం. ఉప అంటే దగ్గరగా, అప అంటే దూరంగా. నా అవినయాన్ని దూరం చేయి, అవినయం అపనయ, నా అవినయాన్ని పోగొట్టు. అవినయాన్ని పోగొట్టు అంటే అర్థం ఏంటి? వినయాన్ని ప్రసాదించు, అనుగ్రహించు. అదే అడగచ్చుగా, వినయాన్ని ఇవ్వండి స్వామి అని. అంటే మనకి ఉన్నది ఏంటి? అవినయం. ముందు ఉన్నది పోతే వినయం అదే వస్తుంది. ఉన్నది ఏమిటి అన్నది చెప్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? రోగమే ముందు చెప్తారు.
మిగతా అన్నీ బాగున్నా అవన్నీ చెప్పరు, ఏది బాలేదో అదే చెప్తారు, అదే సమస్య చెప్తారు. అంటే అవినయాన్ని పోగొట్టు. అవినయాన్ని పోగొట్టు అంటే ఇప్పుడే అనుకున్నాం, వినయం వస్తే అవినయం పోతుంది. వినయము అంటే వినయం ఎవరు ఇవ్వాలి? విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వా ధనమాప్నోతి ధనాద్ధర్మం తతసుఖం అంటున్నారు మనకి. అంటే విద్యా దదాతి వినయం, విద్య వల్ల వినయం వస్తుంది. అంటే మనం చదువుకునే కొద్దీ నాకు ఎన్ని విషయాలు తెలియట్లేదు అన్నది తెలుసుకోవాలి. ఆ వినయం రావాలి, ఆ విద్య రావాలి అంటే ఎలా వస్తుంది? గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయిస్తేనే మనకి విద్య వస్తుంది. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళి మనం ఏమని అడగాలి? ఎలా అడగాలి గురువు దగ్గర అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అంటే ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు విద్య కావాలి అంటే ఎలా వస్తుంది ఆ విద్య? ఆ విద్య వచ్చినది మనకి నిలబడాలి. విద్య రావడం కాదు, ఆ విద్య నాకు వినయాన్ని ఇవ్వాలి. అప్పుడు గురువుని నేను ఎలా ఆశ్రయించాలి అంటే చెప్తున్నారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. 3 లక్షణాలు చెప్పారు. అంటే శిష్యుడికి ఉండవలసిన 3 లక్షణాలు ఏమిటంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏమని అడగాలి అంటే ప్రణిపాతం. ప్రణిపాతం అంటే భక్తి శ్రద్ధలతోటి గురువుగారు నాకంట ఉన్నతులు, ఆయనకి సమస్త జ్ఞానము తెలుసు అని అహంకారాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర సాష్టాంగ దండ ప్రణామం అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. అలా చేసి గురువుగారి దగ్గర ప్రణిపాతం చేస్తే గురువుగారు మనకి విద్యని బోధిస్తారు. 2 పరిప్రశ్న. పరిప్రశ్న అంటే కుతర్కంతో వితండవాదంతో కూడిన ప్రశ్న కాదు. గురువుగారిని ఎంతో భక్తితో శ్రద్ధతో నేను తెలుసుకోవాలి, జిజ్ఞాస. ఇప్పుడు మనం అదే చెప్పుకుంటున్నాం. అంటే నాకు ఈ విషయం చెప్పండి గురువుగారు, దీనివల్ల నేను తరించాలి, మీరు తప్ప నాకు ఇంకెవరు చెప్తారు, ఈ జ్ఞానబోధ మీరు తప్ప నాకు ఎవరు చెప్పగలరు అని గురువుగారిని ఆశ్రయించి ఈ మీరు చెప్పే విషయం నన్ను ఉద్ధరిస్తుంది అని గురువుగారిని అడగడం. అలాగే మనకు అన్ని కావ్యాలు పుట్టాయి. రామాయణం ఎలా వచ్చింది? నారద మహర్షి వాల్మీకి మహర్షి కుటీరానికి వస్తే వాల్మీకి మహర్షి అడిగారు, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. పరిపప్రచ్ఛ అంటే పరిప్రశ్న వేశాడంట. ఈయనకు ఉన్న ప్రశ్నని స్వామివారిని అడిగారు, నారద మహర్షిని అడిగారు. అడిగితే ఆయన చెప్పారు, మొత్తం సంక్షిప్తంగా చెప్పారు. అదే రామాయణ సంక్షిప్త రామాయణం అలా వచ్చింది 100 శ్లోకాలతోటి. అంటే నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నకి సమాధానంగా సంక్షిప్త రామాయణం. దాని గురించి ఆలోచిస్తూ మొత్తం రామాయణానంతా వాల్మీకి మహర్షి రాశారు. మనం చెప్పుకుంటాం భగవద్గీతలో కూడా అర్జునుడు అలాగే అడిగాడు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. నువ్వు తప్ప నాకు ఇంకా దిక్కు లేదు, నాకు అర్థం కావట్లేదు ధర్మం ఏదో. యుద్ధం చేయమంటున్నావు, అది ధర్మంగా అనిపించట్లేదు, నాకు ధర్మ సమ్మూఢాహ, నాకు అసలు ధర్మం తెలియట్లేదు, అందుకు నువ్వే నాకు చెప్పి ఏమి చేయాలో నాకు కర్తవ్య బోధ చెయ్యి అని ప్రార్థన చేస్తే కృష్ణుడు చెప్పిందంతా భగవద్గీత. అంటే పరిప్రశ్న అంటే ఏమిటంటే గురువుని ఆశ్రయించి మనకున్న సందేహాన్ని మనం అడిగి తెలుసుకోవడం. ఎలా? భక్తి శ్రద్ధలతో శరణాగతితో. ప్రపన్నం అంటే అది అర్థం. 3 సేవయ అంటే గురువు గారిని ఎలా అడగాలన్నది మనం తెలుసుకుంటున్నాం. అవినయం పోవడానికి ఇవన్నీ మార్గాలు. అంటే మనం ఇవన్నీ మన పిల్లలకి కూడా నేర్పించాలి. ఎందుకంటే ముందుగా ఇవి తెలుసుకుంటూ ఉండాలి. మనకి భగవంతుని పొందడానికి ఏది అడ్డో ఆ అడ్డు చెప్తూ ఎలా తొలగించుకోవాలో చెప్తున్నారు శంకర భగవత్పాదులు. 3వది సేవయ. సేవ అంటే అర్థం ఏంటి అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుగారి మనసు తెలుసుకొని మనం మసులుకుంటూ ఉండాలి. గురువుగారికి ఏది ఇష్టం ఉండదు అని తెలుసుకుంటూ. 2వది గురువుగారి ఆజ్ఞని మనం పాలించడం, గురువుగారికి నచ్చిన విధంగా మనం జీవించడం, అది సేవ అని అర్థం. ఈ 3 చేస్తే ఏమొస్తుంది? గురువుగారు ఒక దూడకి ఆవు ఏం చేస్తుంది? దూడని చూసిన వెంటనే ఆ గోమాత వెంటనే వాత్సల్యంతో ఆ పొదుగు పొంగి పాలని విడిచిపెట్టేస్తుంది. అలా గురువుగారు ఎప్పుడైతే శిష్యుడిలో ఈ గుణములను చూస్తాడో తన జ్ఞానాన్నంతా వర్షిస్తాడు. అందుకే గురువుకి శిష్యుడు వత్స. గోవుకి ఎలా దూడ వత్స అంటున్నామో అలా గురువు కూడా అలాగే మన శిష్యుడిని సంబోధిస్తాం, వత్స అంటారు, వినే ఉంటారు మీరు. అంటే ఎందుకలా అంటారంటే ఆవు దూడకి ఎలా విడిచిపెట్టేస్తుందో అలా జ్ఞానాన్నంతా వదిలేస్తాడు. తాను నేర్చుకుని కష్టపడి చదువుకున్నదంతా శిష్యుడికి చెప్పేస్తాడు.
అందుకు ఏం చెప్తున్నారంటే అటువంటి విద్య నువ్వు పొందితే ఆ విద్య వల్ల నీకు వినయం వస్తుంది. అంటే అహంకారాన్ని పరిత్యజించు. అహంకారంతో నాకు ఇంత తెలుసు, నా వెనకాల ఇంత జనాలు ఉన్నారు, నాకు ఇంత బలగం ఉంది అంటే మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం, మొత్తం క్షణంలో తీసేస్తాడు స్వామి అని చెప్తున్నారు. అంటే గర్వాన్ని విడిచిపెట్టు, అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో బ్రతుకు. స్వామి నాకు అలా బ్రతకడం రావట్లేదు, ఏం చేయమంటావు? అందుకే విష్ణు అవినయమపనయ విష్ణు ప్రార్థన చెయ్యి. ఏది నీకు చేతనవ్వట్లేదో సాధన చేస్తున్నప్పటికీ సాధ్యం కావట్లేదా, భగవంతుడిని పట్టుకో, నీ బలహీనత స్వామివారికి చెప్పు అని చెప్తున్నారు. అవినయమపనయ విష్ణు. తర్వాత దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం అంటున్నారు. ఇది గొప్ప పాఠాలు, జీవితాన్ని సరిదిద్దుకునే పాఠం. మనకు ఒక సిలబస్లా చెప్తున్నారు ఒక్కొక్క పాయింట్. అంటే దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం, మనస్సుని నిగ్రహించు అంటున్నారు. అసలు పెద్ద చిక్కల్లా వచ్చేది మనసుతోటే. ఎందుకంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, అసలు మోక్షం పొందాలన్నా బంధంలో చిక్కుకుంటున్నా కేవలం మనస్సే కారణం. ఆధ్యాత్మిక సాధనంతా మనసుని నిగ్రహించుని సంస్కరించుకోవడమే. దానికోసమే మనకి ఇవన్నీ వచ్చాయి. కర్మానుష్ఠానం ఇవంతా ఎందుకు వచ్చాయంటే మనసుని నిగ్రహించుకోవడానికి అది ఋషులు అందించిన ఒక గొప్ప ప్రక్రియ. అందుకు మనసుని నిగ్రహించుకోవాలి. ఎలా నిగ్రహించుకుంటాం మనసుని? అదేమైనా కనిపిస్తుందా? ఎక్స్రే తీస్తే కనిపిస్తుందా మనసు ఇలా ఉందని? మనసు అసలు ఎవరికీ తెలియదు. పైకి ఎలా కనిపిస్తున్నా లోపల మనసు ఎవడు పట్టుకోలేడు. అటువంటి మనసుని నిగ్రహించాలి. మనసుకి ఏది వెహికల్ అంటే ఇంద్రియాలు. మనసు దేని ద్వారా వెళ్ళిపోతుంటాయి? ఇంద్రియాలను పట్టుకుని విషయాల వెంట వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే శంకర భగవత్పాదులు ఏం చెప్తున్నారంటే దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. అంటే విషయాలు ఎలాంటివంటే మృగతృష్ణ. మృగతృష్ణ అంటే మనకి ఎండమావులు అంటారు. అంటే మనకి ఒక లేడి, మృగము, సంస్కృతంలో లేడి అంటే మృగము. ఒక మృగము, ఈ లేడి ఎడారిలో ఉన్నప్పుడు దానికి దాహం వేసి నీళ్ల కోసం పరుగులు పెడుతూ ఉంటుంది. దానికి దూరంగా ఆ వేడికి ఆ ఇసుక పైన నీరు ఉన్నట్టు కనిపిస్తుంది. అది వెంపర్లాట దాహం తీర్చుకోవడానికి పరుగులు పెడుతూ 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 దాని దగ్గరికి వెళ్తుంది. చూస్తే అక్కడ నీరేమీ ఉండదు. మళ్ళీ కొంత దూరంలో మళ్ళీ నీరు కనిపిస్తుంది, మళ్ళీ పరుగులు పెడుతుంది. మళ్ళీ ఇంకొంత దూరం వెళ్ళాక అక్కడ నీరుందేమోనని చూస్తుంది, అక్కడ నీరు లేదు. అలా తాను భ్రాంతి పడుతూ అందులో నీరు ఉందేమోనని భ్రాంతి చెందుతూ ఆ నీటి కోసం పరుగులు పెడుతూ 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 పడిపోతుంది, శరీరం విడిచిపెట్టేస్తుంది. మనం పొందే విషయ సుఖాలు ఎలాంటివి అంటే ఆ సుఖమనే భ్రాంతి ఉంది తప్ప అందులో సుఖము లేదు. సుఖమనే భ్రాంతితోటి వీడు కూడా ఇంద్రియాలతోటి వెళుతున్నాడు, మృగతృష్ణతోటి. అలా వెళ్ళి 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 జీవితం అయిపోతుంది. ఏం సాధించామంటే ఏమీ లేదు. నువ్వు పొందిన సుఖం ఏది? అసలు మనకు కనిపిస్తున్న సుఖం భ్రాంతి. అది భ్రాంతి తప్ప నిజంగా అందులో సుఖం లేదు. ఈ సుఖం ఎలా వస్తోంది? అది భ్రాంతి. కానీ దాని వెనకాల రూపం ఏది? దుఃఖమే. దుఃఖమే నీకు సుఖంలా అనిపిస్తోంది. అందుకే ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యాంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ అంటున్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఏమని చెప్తున్నాడు? ఏహి సంస్పర్శజా భోగా. అసలు భోగం అంటే ఏంటి అంటే సంస్పర్శజ. జ అంటే పుట్టడం. అంటే ఇంద్రియాలు విషయాలతో కలిస్తే ఒక కన్ను ఉంది, ఎదురుగుండా ఒక చక్కగా ఒక లడ్డు ఉంది. అరే భలే ఉంది, లడ్డూ తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కోరికగా ఉంది, వీరెవరో తిరుపతి నుంచి లడ్డూ తెచ్చారు అని భార్య ఏమంటే మీకోసం లడ్డూ ఉంచానని తెచ్చింది. తిన్నాను, చాలా బాగుంది. ఇంకొకటి తినండి అంది. ఇంకొకటి రెండో లడ్డూ కూడా తిన్నాను, చాలా బాగుంది అని. ఇంకొకటి తినండి అంది. ఇంకా తినలేను, చాలా తిన్నా కదా, మళ్ళీ రేపు తింటాను. లేదు, మీకు ఇష్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు, లడ్డూ కోసమే మీరు తాపత్రయం పడుతున్నారు, ఎప్పుడు లడ్డూ 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 అంటున్నారు. ఇంకొకటి కూడా మీకోసమే అంది. మూడోది కూడా తిన్నాను. ఇంకొకటి తినండి అండి. బాబోయ్ ఇంకా తినలేను, ఇంకెంత తింటాను, ఇంకా తినలేను, వెకటి వచ్చేస్తుంది లోపల నుంచి. లేదు, మీకు చాలా ఇష్టం కదా, మీరు అదే సుఖం అనుకుంటున్నారు కాబట్టి ఇంకొక లడ్డూ తినండి అని బలవంతంగా ఇంకా నోట్లో కుక్కేసుకున్నాను. ఇంకొకటి అని, ఇంకొకటి తింటే వాంతి వచ్చేస్తుంది, ఇంకా నేను తినలేను బాబు అంటాడు. అంటే ఏది మొదటి లడ్డు సుఖం అన్ని ఇచ్చిందో అది ఏమైంది పరిణామంలో? దుఃఖంగా మారింది. అంటే ఏది మనకి శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు, సుఖంగా అనిపిస్తుంది, కాసేపటికి అదే దుఃఖం. మనకి ఏదైనా సంసారంలో వస్తువే కాదు, వ్యక్తి అయినా ఎవరి వల్ల మనం సుఖాన్ని పొందుతున్నామో మనకి లోపల ఒక భయం ఉంటుంది. ఇంత ప్రేమిస్తున్న వ్యక్తి రేపు దూరం అయిపోతే ఆ వ్యక్తే దుఃఖానికి కారణం అవుతాడు. అంటే మనకి ఏ వ్యక్తిని మనం ప్రేమగా చూసుకుంటున్నా, మనని బాగా ప్రేమిస్తున్నారో అది ఇష్టమే, సుఖమే. కానీ ఆ వ్యక్తి దూరం అయితే
దానివల్లే దుఃఖం. అంటే మనకు కనిపించే సుఖాలన్నీ దుఃఖ స్వరూపాలే. అందుకే ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే. ఆది అంటే దీనికి ఆది అంతము ఉంది ప్రతి సుఖానికి. అది కొంతకాలానికి అదే దుఃఖానికి కారణం అవుతుంది. అందుకు ఇటువంటి దాన్ని మనం ఏం చేయాలి అంటే విచక్షణతోటి మనసుకి చెప్తే వింటుందా మనసు? చెప్పేస్తే వింటే ఇంకేముంది, అసలు మనం ఇంక ఇవి ప్రవచనాలు చెప్పుకోకర్లేదు. అంటే మనసుని నిగ్రహించుకోవడం చాలా కష్టం. అదే అర్జునుడు చెప్తున్నాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అంటే ఓ కృష్ణ, ఈ మనసు చాలా చంచలంగా ఉంది. అది దానికి లక్షణాలు చెప్తున్నారు. ప్రమాథి, ఇది చాలా ప్రమాదంగా ఉంది, బలంగా ఉంది. ఏదో నేను దాన్ని పట్టేసుకుందామంటే పట్టేసుకోవడానికి వీలుగా లేదు, చాలా బలంగా ఉంది. అది ప్రమాదము, బలము, దృఢవత్ అంటే దృఢంగా ఉంది. ప్రమాది బలవద్ దృఢం. మరి తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వాయువునైనా పట్టుకోవడం సాధ్యమేమో కానీ మనసుని నిగ్రహించుకోవడం సాధ్యము కాదు అని చెప్తున్నారు. వెంటనే కృష్ణుడు ఏమన్నారు, అలాంటివన్నీ నాకు చెప్పకు, మనసుని నిగ్రహించుకో అంతే అని చెప్తే ఎలా? ఇంక వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తాడు? సమస్య మనకి చెప్తే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్తే డాక్టర్ నిజమే అంటే మనకు తృప్తి. కడుపు నొప్పి ఉందండి డాక్టర్ గారు 2 రోజుల నుంచి, ఏదైనా మందిస్తారా అంటే అదంతా నీ భ్రాంతి అయ్యి అవన్నీ నాకు చెప్పకు అంటే డాక్టర్ భ్రాంతి అంటే ఇంకెవరి దగ్గరికి వెళ్తాం? అందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్వామి మనసు నిగ్రహించుకోవడం చాలా కష్టంగా ఉంది అంటే వెంటనే ముందు ఏం చెప్పాలి? నిజమే, కరెక్టే అని చెప్తే మనకు అమ్మయ్య ఒప్పుకున్నాడు అని అనిపిస్తుంది. అందుకు కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? అసంశయం మహాబాహో. నువ్వు చెప్పిన దాంట్లో అనుమానం ఏం లేదు, నువ్వు చెప్పింది నిజమే. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనసుని నిగ్రహించడం చాలా కష్టం. కానీ అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యాల చేత మనసుని నిగ్రహించుకో. అది కష్టమే కానీ అసాధ్యం కాదు. దుస్సాధ్యం, కష్టమే నేను ఒప్పుకుంటా, కానీ అసాధ్యం కాదు. అదే మార్గం నువ్వు నన్ను పొందడానికి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు? అభ్యాసము వైరాగ్యము చేత నన్ను నువ్వు మనసుని నిగ్రహించుకోవచ్చు. ఆ అభ్యాస వైరాగ్యాలే దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. అంటే మనసును నిగ్రహించుకోవడానికి దమము శమము, శమదమాదులు అంటారు. సాధన సంపత్తి అంటే మనకి సాధనా పంచకం శంకర భగవత్పాదులు అనుగ్రహించారు. అందులో చెప్తారు ఈ శమము దమము. ఏంటి శమము దమము అంటే? శమము అంటే శాంతి, దమము అంటే దాంతి. అంటే అర్థం అవ్వడానికి దమము అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం. అంటే ఒక వస్తువు కనిపిస్తోంది, దానివల్ల నా మనసు అటు వెళ్ళిపోతోంది. అందుకు ముందు నేను ఏం చేయాలి? ఆ వస్తువుని చూడకుండా ప్రయత్నం చేయాలి. ఒక కళ్ళకి ఏదో గంతలు కట్టుకున్నా ఉదాహరణకి చెప్తున్నా, లేదా దాని వైపు చూడకుండా. ఇప్పుడు మనందరికీ ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక్క ఉదాహరణ చెప్పేస్తే అర్థమవుతుంది. ఏమిటి? చేతిలోనే ఫోన్, వద్దన్నా అదే చూస్తూ ఉంటాం. అసలు వద్దు అని ఎవరైనా చెప్తే వాడి మీద ఎంత కోపమైనా తెచ్చుకుంటాం. కావాలంటే వాడిని వదిలేస్తాం కానీ ఫోన్ వదలం. కావాలంటే వాడిని వదిలేసైనా నేను ఉండగలుగుతాను, దీన్ని మాత్రం విడిచి ఉండలేము. అంటే ఎలా మనం దాన్ని నిగ్రహించుకోవాలి అంటే ముందు దాని వస్తువు మీద నీకున్న మమకారాన్ని తగ్గించుకో. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే వ్యక్తిని యంత్రంగా చూస్తున్నాం, యంత్రాన్ని వ్యక్తిగా ప్రేమిస్తున్నాం. అదంతా ఎక్కువ అయిపోయింది మనకి జీవితాల్లో. అందుకు ఇప్పుడు ఏంటి? దాని నుంచి మనం ఎలా బయటపడాలి అంటే దమము అంటే మనం దాని మీద నిగ్రహించుకోవాలి. ముందు బాహ్యేంద్రియ నిగ్రహంతో ప్రయత్నించాలి. ముందే మనసుకి నువ్వు చూడకు అంటే అది వినట్లేదు, వింటే బాగుండే కానీ వినదు కదా. అందుకు ఏం చేయాలి? దాని నుంచి ముందు ఇంద్రియాన్ని మరల్చాలి. కాసేపు అది ఎక్కడో దాచేయాలి, కాసేపు దానికి వేసి చూడకుండా ఉండాలి, ఇంకో పనిలో నిమగ్నం అవ్వాలి. అంటే ముందు ఆ విషయాన్ని దూరం చేయాలి. అది చెప్పేది ఏంటి అంటే ముందు విషయాన్ని ఇంద్రియానికి దూరం చేయాలి. విషయేభ్యః పరావర్త్య అంటే విషయం పట్ల మళ్ళించాలి. అలా మళ్ళిస్తే దాని యొక్క స్థానంలో స్థాపనం స్వస్వగోలకే అని చెప్తున్నారు. అంటే దమము అంటే ఏంటో చెప్తున్నారు. దేన్ని అలా మళ్ళించాలి? ఉభయేషాం ఇంద్రియాణం సదమః పరికీర్తితః. అంటే దమము అంటే ఏంటి అంటే విషయాన్ని నుంచి నీ ఇంద్రియాలని మళ్ళించడమే దమము. దమము సాధ్యమైందంటే ఇంద్రియాలకే చెప్తున్నావు. కానీ ఇక్కడ ఏమన్నారు శంకరులు? దమముతోటి ఇంద్రియాలని చెప్పట్లే, దమయ మనః. ఇంద్రియాన్ని నువ్వు కట్టడి చేసినా మనసులో మాత్రం అది పోదుగా, మనసు మాత్రం తొలుస్తూనే ఉంటుంది, చూడు 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 అని. అందుకేం చేయాలి అంటే ఆ విషయం ఏదైతే నీకు అంత అనురక్తిగా ఉందో కాసేపు విచారణ చేయి ఆ విషయం పట్ల. ఏమని విచారణ చేయాలి? దోషదృష్టి అంటే దోషదృష్ట్యా ముహుర్ముహు. ఈ సుఖం వల్ల ఇది సుఖంగా కనిపిస్తోంది, దీనివల్ల నాకు నిజంగా సుఖమా?
దానిలో ఉన్న దోషం ఏముంది? ఇందాక మనం చెప్పుకున్న లడ్డు ఉదాహరణ. ఎందుకంత వెంపరాట? ప్రసాదం అంటే ఎలా తినాలి? కాస్త తినాలి, మళ్ళీ కావాలంటే రేపు తిందాం, ఏముంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరుపతి నుంచి ఎవరు రారా, ప్రసాదం మళ్ళీ పెడతారు, మళ్ళీ రేపు తిందాం, దీనివల్ల ఎక్కువ తింటే నాకే ఇబ్బంది అని మీరు దోషాన్నే గమనిస్తూ ఉన్నారనుకో, దీనివల్ల నాకు కలిగే ఇబ్బంది ఇది ఉంది అని 10 సార్లు ఆ దోషాన్ని గుర్తు తెచ్చుకుంటే మనసుకి ఏం కలుగుతుంది అంటే విరక్తి కలుగుతుంది. సరేలే ఒకటి తిందాం కదా, రేపు తిందాంలే అని. ఆ విరక్తి విషయం పట్ల కలిగితే తప్ప, ఎప్పుడైతే విరక్తి ఆ విషయం పట్ల కలిగిందో ముందు మనసుకి ఒక స్వాంతన అంటే ఒక శాంతి లభిస్తుంది, ఆ వెంపర్లాట తగ్గుతుంది. అదే శమము. విరజ్య విషయవ్రాతాత్ అంటే విరజ్య అంటే వైరాగ్యం పుడుతుందంట. ఎలా? విషయవ్రాతాత్ విషయాల యొక్క సమూహము నుండి వైరాగ్యం కలుగుతుంది. ఎలా? దోష దృష్ట్యా ముహుర్ముహు అంటే మాటికి ఆ వస్తువు పట్ల ఏమిటి నాకు కలిగే దీనివల్ల ఇబ్బంది అని 10 సార్లు అనుకునేసరికి మనసుకి దాని పట్ల ఒక వైరాగ్య భావన కలుగుతుంది. కలిగితే దాని యొక్క స్థితిలోకి అది ఉంటుంది. ఎప్పుడైతే తన యొక్క స్థితిలో ఉంటుందో అప్పుడు దాన్ని శమము అంటారు. అంటే శాంతి లభిస్తుంది. శాంతి మనసుకి లభించాలి అంటే మనం నిగ్రహించుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎలా నిగ్రహించుకోవాలో కూడా చెప్తున్నారు. నాకు సాధ్యం కావట్లేదండి అంటే దూర్జటి చెప్తాడు శ్రీకాళహస్తీశ్వర శతకంలో, ఎంతో ప్రయత్నం చేస్తున్నా, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటున్నాను, కానీ ఎంత చెప్తున్నా మనసు వినట్లేదు, ఏం చేయమంటావు? రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాసీపాయుదు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీకోయుదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చెయ్యదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అంటున్నారు. నువ్వు చెప్తున్నావు ఇలా ఉండమని, కానీ ఉండలేకపోతున్నాను స్వామి, ఏం చేయమంటావు? ఆ కోరిక వద్దు అంటే అది వాంఛాలతల్, మళ్ళీ లతని మధ్యలోకి తెంపితే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. అలా కోరిక వద్దంటున్నా అది పుడుతోంది, ఏం చేయమంటావు? నీ నామం చెప్పు, నా నామం చెప్పు, అది మాత్రం చెప్పదు. నామం మాత్రం చెప్పదు, మిగతా అన్ని చోట్లకి పరుగులు పెడుతూ ఉంటుంది తప్ప. అందుకే ఈ మనసు నువ్వేం చేస్తావో తెలుసా? దీని త్రుళ్ళు అనుచు, దీని త్రుళ్ళు అని చేసి నాకు శాంతిని ప్రసాదించు. తమకంబొప్ప పరాంగనా జనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగంబు చేయునే మనము. ఇదేంటి? దొంగంబట్టి వైరాగ్య పాశంబు చుట్టి బిగించి నీ చరణస్తంభంబులను కట్టివైచి ముదంబెన్నడు గల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర. ఈ మనస్సుని నీ పాదాలకు కట్టే, భక్తి అనే తాడుతోటి నీ పాదాలకు కట్టే. ఇప్పుడు అది నువ్వు ఎటు వెళ్తే నీ పాదాలకి కట్టేసావు కాబట్టి నా మనసు కూడా నీ పాదాల దగ్గరే తిరుగుతుంటుంది, ఇంకా దానికి తిరగడానికి స్వతంత్రం లేదు. అది నీ పాదాలకు కట్టేసుకో, నేను ఏమైనా వద్దంటున్నానో కట్టేసుకో, నువ్వే కట్టేసుకో అని చెప్తున్నారు. మనం చెయ్యలేనిది భగవంతుడికి విన్నపించి నువ్వు చెయ్యి. పిల్లవాడు ఒక ఎగ్జిబిషన్కి తల్లి తీసుకువెళ్తే పిల్లవాడు తల్లిని పట్టుకుంటే అందులో కాస్త ప్రమాదం ఉంది, వీడు ఎప్పుడైనా ఏదైనా చూసి వదిలేయచ్చు. తల్లే పిల్లవాడిని పట్టుకుంటే క్షేమం, ఎప్పటికీ వదలదు. అందుకు స్వామి నేను నిన్ను పట్టుకోవడం కాదు, నువ్వు నన్ను పట్టుకో, నువ్వు నన్ను పట్టుకుంటే నాకు క్షేమం అని అడగడమే మనకి షట్పదీ స్తోత్రంలో చెప్తున్నారు. మన యొక్క బలహీనతని ప్రార్థనగా భగవంతుని ఎలా అడగాలో చెప్తున్నారు శంకర భగవత్పాదులు. అందుకే దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. మూడవది భూతదయాం విస్తారయ. దయ, అన్నిటికంటే గొప్ప గుణం ఏది అంటే దయ. దయ ఉండాలి. దయ అంటే పరదుఃఖ అసహిష్ణుత, అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూస్తే తట్టుకోలేకపోవడం. ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ బాధ నాకే కలిగితే ఎలా అనిపిస్తుంది? దాన్నే ఇంగ్లీష్లో ఎంపతి అంటారు. అంటే వేరే వాళ్ళ యొక్క కష్టాన్ని నాకే వస్తే కష్టం, అమ్మో నేను తట్టుకోలేను అంటే మనం ఆ దయని విస్తరింప చేసుకోవాలి. భూతదయాం విస్తారయ, మనకున్న దయని అలా పెంచుకుంటూ పోవాలి. అందుకే భగవంతుని నిరంతరం పూజ అయిన వెంటనే మనం భగవంతుని ఏమని అడగాలి? నీ పాద కమల సేవయు నీ పాదార్చుకలతోటి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయచేయగదే. స్వామి నాకు దయని అనుగ్రహించు, అన్ని జీవుల పట్ల నాకు దయాభావం కలగాలి. ఆ దయ కలిగితేనే, అంటే దయ అంటే మనం పిల్లలకు కూడా కొన్ని నేర్పించాలి. ఏమని? మనము నేర్చుకుంటూ వాళ్ళకి చెప్పాలి. ఏమని? 3 ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఏమిటి అంటే ఇతరుల యొక్క సంతోషాన్ని మన సంతోషంగా మనం భావించాలి. ఎవరైనా సంతోషపడుతున్నారనుకో, మనం కూడా వాళ్ళ సంతోషాన్ని చూసి సంతోషం పడటం నేర్చుకోవాలి. 2, ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి మనం వాటిలో పాలు పంచుకోవాలి. ఎవరైనా బాధపడుతున్నారంటే నాకెందుకులే అని వెళ్ళిపోకుండా వాళ్ళ దుఃఖాల్లో మనం కూడా పాలు పంచుకోవాలి. 3వది అన్నిటికంటే ముఖ్యమైనది, ఏ కారణం చేతను మన వల్ల ఇంకొకరు బాధపడేటట్టు ఎప్పుడూ ప్రవర్తించకూడదు.
అంటే 3 చెప్తున్నారు. దయ అంటే ఏంటి అంటే దయాభావం కలగడం అంటే చాలా దయ ఉండాలి అంటే కాదు. ఏమిటి అంటే ఏం చేయాలి అంటే ముందర ఇతరుల యొక్క సంతోషాన్ని నీ సంతోషంగా భావించు. ఇతరులు బాధపడుతూ ఉంటే నువ్వు ఆ బాధలో పాలుపంచుకో. 3 ఏ కారణం చేత ఏ జీవి నీ వల్ల బాధపడేటట్టు ఎప్పుడు జరగకుండా చూసుకో. ఈ 3 ఉంటే దయాగుణం పెరుగుతూ ఉంటుంది. అంటే అదే మనం నేర్పిస్తూ ఉండాలి, మనం నేర్చుకుంటూ అదే నేర్పించాలి, అదే భగవంతుని ప్రార్థన చేయాలి. ఆ దయాభావమే అన్నిటికంటే గొప్పది అని చెప్తూ ఏం చేస్తున్నారు, భూతదయాం విస్తారయ, అన్ని జీవుల పట్ల నాకు ఈ దయ కలగాలి. ఎందుకు అంతటా ఆ దయాభావం, అందుకే దయా దృష్టి నీయవే సర్వభూతములలో నీ రూపము చూపవే, అన్ని రూపాలలో అన్నిట్లోనూ నీ రూపాన్ని చూసే స్థితి నాకు కలిగించు. ఎలా కలుగుతుంది, ఆ దయ వల్ల కలుగుతుంది. చెప్పి 3 చెప్పి మొదట అవినయం అపనయ, నాకున్న అవినయాన్ని పోగొట్టు, అహంకారాన్ని పోగొట్టు, వినయాన్ని అనుగ్రహించు. 2 దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం, నా మనస్సుని నిగ్రహించుకునే శక్తిని నాకు అనుగ్రహించు. 3 భూతదయాం విస్తారయ, నాకు భూతముల పట్ల అంటే సమస్త ప్రాణుల పట్ల నా దయని విస్తరింపచేయి. చేసి ఏం చేయాలి, తారయ సంసార సాగరతః, సంసారం అనే సాగరం నుండి తారయ, నన్ను ఉద్ధరించు. సంసారం నుంచి ఉద్ధరించమంటున్నారు. ఇందాకనే అనుకున్నాం సంసారము అంటే ఏంటి, సారము లేనిదే సంసారం. దేనికైతే సారము లేదో దాన్నే సంసారం అన్నారు. ఇందాక అనుకున్నాం ఏమని, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు వచ్చారు, ఇదా సంసారం. వాడికి కొత్తగా సంసారం మొదలైంది. కొత్తగా ఏం మొదలలే, మనకి ఎప్పటి నుంచో ఉంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే, అంటే ఈ జనన మరణ చక్రాలే సంసారం. ఈ సంసారం నుంచి నన్ను ఉద్ధరించు. అంటే భగవంతుని యొక్క పాదపద్మములు పట్టుకుంటే తప్ప దీన్ని దాటించడం సాధ్యము కాదు అన్నది చెప్తున్నారు. అది దాటాలి అంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, అవినయం అపనయ, అది ముందర, మనసు నిగ్రహం, దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం, భూతదయాం విస్తారయ. ఈ 3 లక్షణాలు స్వామి నీ వల్ల నాకు లభించి నీ కటాక్షంతో ఇవి నేను పొంది సంసారం నుండి నన్ను దాటించు. ఇది చెప్తున్నారు. ఇదే మనకి భజగోవిందంలో స్వామి శంకరులు ఎక్కడ చెప్పినా, ఇందాక అనుకున్నాం ఏ ఒక్క స్తోత్రాన్ని పట్టుకున్నా అదే సంపూర్ణం. మళ్ళీ ఇది చదివాక ఇంకొకటి ఏదైనా ఉంటుందా, ఇంకేమీ ఉండదు. దాన్ని సంపూర్ణంగా ప్రతి అక్షరంతో మనం అర్థం చేసుకుని జీవితంలోకి తెచ్చుకుంటే అదే సంపూర్ణం. భజగోవిందంలో కూడా చివరికి ఇదే చెప్తారు, గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవ ముక్త సేంద్రియమానస నియమాత్ ఏవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం. ఈ 2 శ్లోకాలు ఇలా పక్కకు పెట్టుకోండి. ఒకటే మాట చెప్తున్నారు. ఏమని అక్కడ ఏం చెప్తున్నారు, గురుచరణాంబుజ నిర్భర భక్త, గురుచరణాల పైన నాకు అచంచలమైన భక్తి కలగాలి. మొదట్లో ఏం చెప్పుకున్నాం, గురుభక్తి కలిగితే తప్ప వాడికి విద్య భాషించదు, విద్య వస్తే తప్ప వినయం రాదు, వినయం రావాలి అంటే అహంకారం పోవాలి, వినయం వస్తే తప్ప అహంకారం పోదు. అంటే అహంకారం పోవాలి, నాకు వినయం కలగాలంటే ఏం చేయాలి, గురుచరణాంబుజ నిర్భర భక్త, గురుచరణాలను పట్టుకో, వినయాన్ని సంపాదించు చెప్తున్నారు. తర్వాత సంసారాత్ అచిరాత్ భవముక్త, సంసారం నుండి అచిరాత్ ఎప్పుడో కాదు శీఘ్రముగా భవముక్త, వెంటనే నన్ను దాని నుంచి బయటకు లాగు. అదే తారయ సంసార సాగరతః చెప్తున్నారు. మళ్ళీ అక్కడ ఏం చెప్తున్నారు, ఇందాక మనం చెప్పుకుంటున్నాం, గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త సేంద్రియమానస నియమాత్ ఏవం, స ఇంద్రియ మానస నియమాత్ ఏవం. ఏవం అంటే మాత్రమే, ఇంద్రియాలను మనసును నిగ్రహించు. అదే దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం చెప్పేస్తున్నారు. అంటే 2 శ్లోకాలు ఒకటేగా చెప్తున్నారు, పదాలు మారాయి, భావం ఒకటే. తర్వాత ఏం చెప్తున్నారు, ద్రక్షసి నిజ హృదయస్థం దేవం, నీ హృదయంలోనే పరమాత్మ నీకు దర్శనమిస్తాడు, చూస్తావు. ఇవి ఇలా చేస్తే నీకు పరమాత్మ దర్శనం లభిస్తుంది నీ హృదయంలో ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, భూతదయాం విస్తారయ అంటున్నారు. అంటే ఏంటి, అంతర్యామిగా ఉన్న పరమాత్మయే అంతటా వ్యాపించిన విష్ణు. అందుకే మొదటి శ్లోకంలో ఏ పేరుతో భగవంతుని సంబోధించారు, భగవంతుడికి ఎంతో అనంత నామాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటాం, ఎన్నో నామాలు.
కానీ మొదటి శ్లోకంలో ఏమని చెప్తున్నారు? విష్ణు అంటున్నారు. అంటే విష్ణు అంటే వ్యాప్నోతీతి విష్ణు, అంతటా వ్యాపించిన వాడు విష్ణువు. అంటే అంతటా వ్యాపించిన విష్ణువు ద్రక్షసి నిజ హృదయస్థం దేవం, నీలో ఉన్న విష్ణువే అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ అంతటా వ్యాపించిన విష్ణువుని చూడాలి అంటే భూతదయాం విస్తారయ, అందుకే ఇందాక చెప్పుకున్నాం, దయా దృష్టిని ఇయ్యవే, సర్వభూతములలో నీ రూపము చూపవే, తర్వాత చిత్తశుద్ధినియ్యవే, నీ దివ్య దర్శనమును నాకు ప్రసాదించవే. ఇన్నాళ్ళు బయట చూస్తున్న నీ దర్శనాన్ని, నిన్ను అందరిలో చూస్తున్న దాన్ని ఇప్పుడు నాలోనే చూసేటట్టు అనుగ్రహించు. అది మనకి మొదటి శ్లోకంలో చెప్తున్నారు. అందుకు ఒకసారి చదువుతాను. అవినయమపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. చెప్పేమంటున్నారు రెండో శ్లోకంలో? దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవ భయ ఖేద చిదే వందే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ శంకర భగవత్పాదులు ఇంకొక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇంకొకటి మనల్ని అడగమంటున్నారు. ఏమని అంటే దివ్యధుని మకరందే, స్వామివారిని ఇక్కడ సంబోధిస్తే ఏం చెప్పారు? మొదటి శ్లోకంలో విష్ణు, ఇప్పుడు శ్రీపతి. శ్రీపతి అంటే లక్ష్మీపతి, శ్రీ అంటే లక్ష్మి. ఆ లక్ష్మీపతి లోకంలో అందరూ ఐశ్వర్యం కోసం పరుగులు పెడుతూ ఉంటారు, లక్ష్మీదేవి పూజలు చేస్తూ లక్ష్మి కావాలి లక్ష్మి కావాలి అని. కానీ అసలు రహస్యం ఏంటంటే లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుంది? ఆయనను ఆశ్రయించి ఉంటుంది. అందుకే మనకి శ్రీ సూక్తంలో కూడా చెప్తారు, పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే. అంటే విష్ణువుని ఎప్పుడు ఆయన యొక్క మనసుని అనువర్తిస్తూ ఉంటుంది అమ్మవారు, ఆయన్ని విడిచిపెట్టదు. అందుకే మనకి నవవిధ భక్తుల్లో కూడా శ్రవణం కీర్తనం విష్ణోహస్మరణం పాదసేవనం, ఆ పాదసేవనానికి లక్ష్మీదేవినే చెప్తారు. నిరంతరం ఆయన పాదాలను సేవించడంలో ఆవిడికి ఆనందం. ఆయన ఏం చేశాడు? గుండెల్లో పెట్టుకున్నాడు. ఆవిడేమో ఇక్కడ కూర్చుంది, ఆయన తీసుకుని గుండెల్లో పెట్టుకున్నాడు. అంటే శ్రీపతి అంటే లక్ష్మీపతి, సమస్త సంపదలు ఆవిడ దగ్గర ఉంటే ఆవిడ ఎవరిని ఆశ్రయించింది? ఆయన్ని ఆశ్రయించింది. అటువంటి పరమేశ్వరు శ్రీపతి పదార వింది, ఆయన యొక్క పాదాలు ఎలా ఉన్నాయంట? పద్మముల్లాగా, తామర పువ్వుల్లా ఉన్నాయంట. ఎందుకు తామర పువ్వులుగా వర్ణిస్తున్నారు అంటే ప్రతీది చూడండి, పాదార విందం, నయనార విందం, అన్ని ముఖార విందం, వదనార విందం, అన్ని అరవిందాలే. ఏమిటి అన్ని అరవిందాల్లాగే ఉంటాయా భగవంతుడికి? అన్ని తామర పువ్వుల్లాగా పద్మాల్లాగే ఉంటాయా అంటే భగవంతుడికి ఎందుకలా అరవిందంతో పోలుస్తారు అంటే గొప్ప రహస్యం. అదే మన యొక్క శీర్షికకి షట్పదికి అదే కారణం. ఎందుకు అరవిందంతో పోలుస్తారు అంటే, అరవిందం అంటే ఒక పువ్వు ఉందనుకోండి, ఒక తామర పువ్వు, పద్మం ఉందనుకోండి, అందులో ఏముంటుంది? మకరందం ఉంటుంది. ఆ మకరందం ఉంటే ఏమొస్తుంది? తుమ్మెదలు వస్తాయి. తుమ్మెదలు వచ్చి దానిలో పువ్వులో ఉన్న మకరందాన్ని త్రాగుతాయి కదా. అంటే భగవంతుడి యొక్క పాదారవిందం, హస్తారవిందం, నయనారవిందం, ముఖారవిందం అన్ని అరవిందాలుగా ఉన్నాయంటే అర్థం ఏంటి? నీ మనసు షట్పది అయిపోవాలి. షట్పది అంటే అర్థం ఏంటంటే తుమ్మెద. అదలా 6 కాళ్ళు ఉన్నది తుమ్మెద. షట్పది అంటే 6 కాళ్ళు ఉన్నాయి అని. 6 కాళ్ళు ఉన్నది తుమ్మెద కాబట్టి స్తోత్రానికి పేరు షట్పది అని పెట్టారు. అంటే నీ మనసు షట్పది అవ్వాలి. షట్పది అయ్యి ఏమవ్వాలి? భగవంతుని యొక్క పాదాలకి చేరాలి. చేరి అందులో ఉన్న మకరందాన్ని త్రాగాలి. భగవంతుని పాదాల్లో మకరందం ఏముందండి? పాదాలు తామర పువ్వుల్లా ఉన్నాయన్నారు, మరి మకరందం ఏది? దివ్యధుని మకరందే. ఆ మకరందమే దివ్యధుని అంటున్నారు. స్వామివారి పాదాల్లో మకరందం ఉందంట అంటే పద్మం అనొచ్చు. ఎందుకంట? మకరందం ఉందయ్యా, ఆ మకరందమే దివ్యధుని. ధుని అంటే నది, దివ్యధుని అంటే ఆకాశ గంగ. ఆ గంగ ఎక్కడ పుట్టింది? స్వామివారి పాదాల దగ్గరే పుట్టింది. ఎప్పుడు? ఆయన వామనావతారంలో వచ్చి 3 అడుగులు, ఎప్పుడైతే బలిచక్రవర్తి 3 అడుగులు దానం చేస్తానన్నాడో ఆయన మొత్తం త్రివిక్రముడుగా మారి 3 అడుగులతోటి కొలిచేస్తాడు భూమండలాన్ని. 1 అడుగుతోటి ఆకాశ మార్గంలో ఒక పాదం పెట్టేస్తూ ఉంటే ఇంతింతై వటుడింతయ్యై మరియు తానింతై నభోవీధిపై నంతై తోయద మండలాగ్న మన కల్లంతై ప్రభారాచిపై అంతై చంద్రునికంతయ్యై ధ్రువునికై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నుతండకొచ్చి బ్రహ్మాండాంత సంవర్ధి అయి అంటారు. అంటే అలా పెరిగిపోతూ 1 అడుగుని అలా పైకి కొలుస్తున్నారు. ఎప్పుడైతే కొలుస్తున్నారో బ్రహ్మగారు సమాధి స్థితిలో ఉండి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. నేను ఎవరి నుంచి పుట్టానో ఆయన పాదం ఇది. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము. ఆ పాదం ఇలా వస్తోందని చెప్పి తన కమండలంతో ఆ పాదాన్నంతా కడిగాడు. అదే గంగ. ఆ గంగయే త్రిపదగా
ఆకాశంలో ప్రవహిస్తే దాన్ని మందాకిని, భూమిపైన ప్రవహిస్తే భాగీరథి, పాతాళంలో ప్రవహిస్తే భోగవతి, అలా 3 పేర్లతో త్రిపదగా ఆ గంగ వచ్చింది. అదే మకరందం, దివ్యధుని మకరందే. ఆ మకరందం ఏం చేస్తుంది? గంగ ఏం చేస్తుంది? జీవితంలో ఏం చేయాలి? ఒక్కసారైనా గంగ. అందుకే శంకర భగవత్పాదులే చెప్తారు, భగవద్గీత కించితధీత గంగాజలలవ కణికాపీత సకృతపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ. కాస్త జీవితంలో కాస్త గంగాజలాన్ని నోట్లో వేసుకున్న వాడికి యముడితో చర్చ ఉండదంటే ఇంకా. అంటే గంగ ఏం చేస్తుంది? యముడితోటి చర్చ లేకుండా చేస్తోంది. ఆ గంగ ఎక్కడ పుట్టింది? స్వామివారి పాదాల్లో పుట్టింది. అంటే దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే అంటున్నారు. అంటే పరిమళ అంటే సుగంధం. భగవంతుని యొక్క పాదాలు ఏంటి? సుగంధం, పుష్టివర్ధనం. మనం అమ్మవారిది కూడా చెప్పుకున్నప్పుడు చెప్తూ ఉంటాం, గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం అంటాం. అంటే ఆ పరిమళం అదేంటి? పరిభోగ సచ్చిదానందే. భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? సచ్చిదానందం కలుగుతుంది. ఎలా? పరిభోగ, సంపూర్ణ ఆనందం ఆ అనుభవంలోకి వచ్చేస్తుంది. సంపూర్ణ అనుభవమే పరిభోగం. అదే సత్ చిత్ ఆనందం అని చెప్తున్నారు. ఇందాక అనుకున్నాం, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము. బ్రహ్మము యొక్క లక్షణం ఏంటి? సచ్చిదానందమే. ఆ సత్ చిత్ ఆనందమే బ్రహ్మము యొక్క లక్షణం. 2వ పాదంలో చూసుకుంటే శ్రీపతి పదారవిందే భవ భయ ఖేద చిదే వందే. ఇప్పుడు కొన్ని లక్షణాలు చెప్తున్నారు. భవ అంటే అర్థం ఏంటి? సంసారం. ఆయన ఎంచుకున్న టాపిక్ ప్రతి దాంట్లో సంసారం నుంచి ఉద్ధరించమని. చిట్ట చివరికి ఏం కావాలంటే ప్రయోజనం, సంసారం నుంచి నన్ను ఉద్ధరించు. అందుకు భవ అంటే సంసారానికి 2 లక్షణాలు చెప్పారు. ఏంటి? భయ ఖేద. అంటే భయము దుఃఖము. ఖేదము అంటే దుఃఖము. అంటే సంసారానికి లక్షణాలు ఏమిటి? భయము దుఃఖము. ఇందాక అనుకున్నాం, అంటే ప్రతిదానికి లక్షణం తెలుసుకున్నాం అనుకోండి. లక్షణం తెలిస్తే ఏంటి? దేన్ని పట్టుకోవాలో మనకు తెలిసిపోతుంది. అంటే మనకి దాని యొక్క వస్తువు యొక్క లక్షణం తెలియాలి కదా, దాని దగ్గరికి వెళ్ళాలా వెళ్ళకూడదా అన్నదానికోసం. అంటే ఇప్పుడు సంసారానికి లక్షణం ఏది? భయము దుఃఖము. శరీరానికి లక్షణం ఏది? శరీరానికి మనం ఎంతసేపు జరా మృత్యువు. ప్రతి శరీరానికి వృద్ధాప్యము మృత్యువు సహజ లక్షణాలు ఖచ్చితంగా జరుగుతుంది. ప్రాణానికి లక్షణం ఆకలి దప్పిక. అందుకే కాసేపు ఆకలి బాగా వేస్తూ దాహం బాగా వేస్తూ కాసేపు మంచినీళ్ళు ఇవ్వరా బాబు, ప్రాణం పోయేటట్టుందంట. అంతేగాని మంచినీళ్ళు ఇవ్వరా బాబు, శరీరం పోయేటట్టుంది, మనసు పోయేటట్టుంది అని ఎవడో అండు. ప్రాణం పోయేటట్టుంది అంటాడు. అంటే ప్రాణానికి లక్షణం ఆకలి దప్పిక. మనసుకి లక్షణం సుఖము దుఃఖము. ఈరోజు నా మనసు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు నా శరీరం చాలా సంతోషంగా ఉంది అని ఎవడైనా అంటాడా? ఎవడో అండు. మనసుకి సుఖము దుఃఖము, ప్రాణానికి ఆకలి దప్పిక, శరీరానికి జరా మృత్యువు, అలా సంసారానికి భయము దుఃఖము. ఇది తెలుసుకోవాలంటే సంసారం యొక్క లక్షణం ఏది? భయము దుఃఖము. మరి ఆయన పాదాలకున్న లక్షణం, బ్రహ్మంకున్న లక్షణం సత్ చిత్ ఆనందం. అంటే ఇప్పుడు దేనికోసం పరుగులు పెట్టాలి? సంసారం కోసం పరుగులు పెడితే నీకు చిట్ట చివరికి వచ్చేది భయము దుఃఖమే. పరమేశ్వరుని యొక్క పాదాలని ఆశ్రయిస్తే సత్ చిత్ ఆనందం. సత్ ఎప్పుడూ ఉంటుంది, శాశ్వతం, చైతన్య స్వరూపం, అదే ఆనందం. శాశ్వతమైన ఆనందాన్నిచ్చే పాదాలు ఆయన పాదాలు. అందుకే మనకి జగద్గురువులు కూడా అదే మాట చెప్పారు. భారతీ తీర్థస్వామి వారు, గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. అంటే గరుడగమన, నీ చరణ కమలాల యందు నా మనసు ఉండాలి. ఉంటే ఏమవుతుంది? మమ తాపమపా కురుదేవ, మమ పాపమపా కురుదేవ. నా తాపాన్ని పోగొట్టు, తర్వాత నా పాపాన్ని పోగొట్టు. అంటే ఎందుకు అలా చెప్పారు? పాపము వల్ల తాపము దుఃఖం ఎందుకు కలుగుతుంది? ఏదో చేసిన పాపం ఉంది కాబట్టి. ముందు దుఃఖాన్ని అనుభవిస్తున్నా కాబట్టి ముందు దుఃఖాన్ని తర్వాత దుఃఖానికి మూలమైన పాపాన్ని రెండు తీయమంటున్నారు. ఏ అనుభవంలో ఉన్న దుఃఖం ఉందో దాన్ని తీసేయి, తర్వాత ఈ దుఃఖానికి కారణమైన పాపాన్ని తీసేయి. ఎలా తీస్తావు? నీ చరణ కమలాలని నా మనస్సు ఆశ్రయించింది కాబట్టి. అంటే భగవంతుని యొక్క పాదాలని మనం పట్టుకుంటే ఏంటి ఆ పాదాలు? సత్ చిత్ ఆనందం. అదే భగవంతుని యొక్క పాదాలకున్న లక్షణం. దీన్నే మనం అర్థం చేసుకోవడానికి మనకి జగద్గురువులు కానీ దక్షిణామూర్తి స్వరూపం చిన్ముద్ర స్వరూపంగా ఉంటారు. చిన్ముద్ర అంటే ఇది జగత్. ఈ మూడు జగత్తుకి ప్రతీక. ఎలాగో చూద్దాం. ఇది జీవుడు, ఇది జగత్, ఇది జీవుడు. అంటే సచ్చిదానందము అని భగవత్పాదులు చెప్పారంటే సామాన్యం కాదు. దాని నుంచే మనం 3వ శ్లోకానికి ఎలా వెళ్తామో చూద్దాం. సచ్చిదానందం అంటున్నారు,
కానీ ఈ మూడు ఏమన్నాం? జగత్, ఇది జీవుడు, ఇది పరమాత్మ భగవంతుడు. ఈ భగవంతుడు ఈ జగత్తుకి ఎప్పుడు అంటాడు దూరంగా ఉంటాడు. దూరంగా ఉంటాడు అంటే జగత్తులో లేడా? అంతటా వ్యాపించిన వాడు ఆయనే. ఈ జగత్తుకి కారణమే ఆయన. అన్నిటికీ కారణం అయినప్పటికీ ఇవన్నీ ఈయన పైన ఆధారపడి ఉన్నాయి. ఒక పెన్నుతో నేను రాయాలంటే ఇది లేకుండా పట్టుకుని రాయగలనా? రాయలేను. వీటన్నిటికీ ఆధారం ఇది. ఇది అన్నిటికీ ముఖ్యం. అంటే జగత్తు, జీవుడు ఈయన లేకపోతే ఉండలేవు. ఇవి లేకపోయినా ఆయన ఉంటాడు. ఇది జగత్ ఎలా అయింది? జగత్ ఎప్పుడు మూడు పైన నడుస్తూ ఉంటుంది. ఏమిటి? భూత, నిన్న, ఈరోజు, రేపు. అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యకాలము. జగత్ ఈ మూడిట్లోనే తిరుగుతూ ఉంటుంది. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మూడు అవస్థలు. మెలకువగా ఉంటాడు, అలిసిపోతే కాసేపు పడుకుంటాడు, కలగంటూ ఉంటాడు, తర్వాత మంచి నిద్రలోకి వెళ్ళిపోతాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. సత్వ, రజో, తమో గుణాలు. అన్నీ మూడు పైన తిరుగుతూ ఉంటుంది జగత్ ఎప్పుడు. అదే జగత్తుకి ప్రతీక ఈ మూడు. ఇది జీవుడు. ఈ జీవుడు ఎంతసేపు ఈ జగత్తుతోటి తాదాత్మ్యత చెందుతున్న కొద్దీ జనన మరణాలు, ఇందాక అనుకున్నాడు పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఈ సంసారంలో తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడైతే ఈ జీవుడు ఇది సత్యము కాదు, ఈ జగత్తు ఆభాస, భగవంతుని యొక్క ఆభాసతోటి కలుగుతోంది, నేను ఈ జగత్తుకి దూరం అయ్యి భగవంతుడి పాదాలను ఆశ్రయించాలి, భగవంతుణ్ణి పట్టుకోవాలి. ఎప్పుడైతే జగత్తుకి దూరం అవుతాడో వాడు భగవంతుడికి దగ్గరవుతూ ఉంటాడు. ఎప్పుడైతే భగవంతుడికి దగ్గరయ్యాడో వాడు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. వాడు పూర్ణుడు. అంటే నీకు నాకు భేదము లేదు, అభేద స్థితి. జీవుడుగా ఉంటున్న వాడు తనే భగవంతుడు అన్నది నోటితో కాదు అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అదే అహం బ్రహ్మాస్మి అంటే ఆ జ్ఞానస్థితి పొందుతాడు. నేనే పరబ్రహ్మమును. జీవుడికి బ్రహ్మముకి అభేదము. అందుకే బ్రహ్మ సత్యం జగద్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ. జీవుడే పరబ్రహ్మము, భేదము కాదు, వేరేగా చూడకు, వేరే కాదు, అసలు జీవుడు కాదు అన్నది ఎలా తెలుస్తుంది? పరమాత్మని ఆశ్రయించడం వల్ల పరమాత్మయే ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంటే ఇప్పుడు అర్థమవుతోంది కదా, సచ్చిదానందము అంటే ఏం తెలుసుకుంటున్నాము? సత్ చిత్ ఆనందము అని తెలుసుకుని జగత్తుకి దూరం అయ్యి భగవంతుని పాదాలు ఆశ్రయించి పూర్ణస్వరూపముగా మారాలి. అంటే నాకు భగవంతుడికి ఏ భేదము లేదు అన్న జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. దాంతోటే మొదలు పెడుతున్నారు. సత్యపి, మూడో శ్లోకం, సత్యపి భేదా పగమే నాథ తవాహం అమామకీనస్త్వం సాముద్రో హి తరంగ క్వచన సముద్రో నతారంగ అని చెప్తున్నారు. అంటే సత్యపి భేదా పగమే అని చెప్తున్నారు. అంటే భేదము లేదు, నీకు నాకు భేదము లేదు. అదేగా తెలుసుకుంటున్నాం, జీవ బ్రహ్మ ఒకటే అని తెలుసుకుంటున్నాం కదా, జీవుడు బ్రహ్మము ఒకటే అని. ఆ జీవుడికి బ్రహ్మముకి ఒకటే అయినప్పటికీ ప్రస్తుతం నా అనుభవంలో ఉందా ఆ విషయం? లేదు. అది అనుభవంలోకి వచ్చేస్తే వాడు జీవన్ముక్తుడైపోతాడు. వాడు జీవన్ముక్తుడైపోతాడు. ఇంకా వాడు సంసార చక్రం నుంచి బయటపడిపోయినట్టే. కానీ అది నాకు ఇంకా అనుభవంలో లేదు. అందుకు శంకర భగవత్పాదులు ఏం చెప్తున్నారు? సత్యపి భేదాపగమే. నీకు నాకు, విష్ణువుని కదా కీర్తిస్తున్నారు, నీకు నాకు వాస్తవానికి అంటే పారమార్థిక దృష్ట్యా చైతన్య దృష్ట్యా మన ఇద్దరికీ భేదము లేదు అయినప్పటికీ, అది సత్యమే అయినప్పటికీ నాథ తవాహం, ప్రస్తుతం అయితే నేను ఆ స్థితిలో, అంటే మనని శంకరులు మన కోసం చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఎలా ప్రార్థన చేశారో ఆయన ద్వైతంలో, ఎప్పుడు వ్యవహారంలో ద్వైతమే, వ్యవహారంలో ఎప్పుడు ద్వైతమే. అద్వైతం అనేది అది అనుభవం, సిద్ధస్థాయి అనుభవంలోకి రావాలి. అందుకే ఏమంటున్నారు? ఇది మన ఇద్దరికీ భేదము లేకపోయినప్పటికీ నాథ తవాహం, నాథ అన్నారు. నాథ అంటే నాథుడా. అందుకే మనకి జగన్నాథ, విశ్వనాథ అంటాం. ఓ నాథ తవాహం, నేను నీ వాడను అని చెప్తున్నారు. నీకు నాకు భేదము లేనప్పటికీ నేను నీ వాడను, కానీ నువ్వు నా వాడివి కాదు. నమామ కీనస్త్వం, నేను నీ వాడను కానీ నువ్వు నా వాడవు కాదు అంటున్నారు. అదేమిటి మళ్ళీ? నేను నీ వాడనంట, నువ్వు నా వాడవి కాదు అంటున్నారు అని చెప్తూ ఒక ఉదాహరణ చెప్తున్నారు. సాముద్రో హి తరంగ క్వచన సముద్రో నతారంగ అంటున్నారు. అంటే ఒక సముద్రాన్ని ఉదాహరణగా తీసుకుని చెప్తున్నారు. ఒక సముద్రంలో కెరటాలు ఉంటాయి, సముద్రంలో తరంగాలు ఉంటాయి, కానీ తరంగంలో సముద్రం ఉంటుందా? ఏది లేకపోయినా ఇంకోటి ఉంటుంది. తరంగాలు లోతుగా సముద్రం లోపలికి వెళ్తున్నాం, తరంగాలు ఉంటాయా? ఉండవు.
సముద్రం లోతుగా వెళ్తున్నా ఉండవు, లోపలికి వెళుతున్నా తరంగాలు ఉండవు. తరంగాలు ఎప్పుడు ఒడ్డు వైపునే ఉంటూ ఉంటాయి, తరంగాలు వస్తూ ఉంటాయి. అంటే తరంగాలు లేకపోయినా సముద్రం ఉంటుంది, కానీ సముద్రం లేకుండా తరంగాలు ఉండట్లేదు. అంటే స్వామి నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోయినా నువ్వు ఉంటావు. మనము లేకపోయినా భగవంతుడు ఉంటాడు, భగవంతుడు లేకపోతే మనం ఉండం. అది చెప్పడానికి సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంట, మనం చేసే ఈ స్తోత్రం ఎలా ఉంటుంది? ఒక కెరటం ఎక్కడ పుడుతుంది? సముద్రంలోనే పుడుతుంది. ఎక్కడ లేస్తుంది? సముద్రంలోనే లేస్తుంది. ఎక్కడ లీనమవుతుంది? సముద్రంలోనే లీనమవుతుంది. అంతటా సముద్రంలోనే. అలా అన్న దృష్టి నాకు ఉంటే అలలు సముద్రము అని భావన కలిగింది. జలదృష్టి ఉంటే తరంగంలోనూ జలమే ఉంది, అది అంతా జలమే, ఉన్నదంతా జలమే. అంటే జలదృష్టి కలిగితే అభేద స్థితి, అదే చైతన్య దృష్టి, నువ్వు నేను ఒకటే. అల దృష్టి కలిగితే నువ్వు జలలు సముద్రంలో ఉన్నాయి అన్న భావన కలుగుతుంది. అప్పుడు ఏమిటి? ఒక అల లేచి నేను నీలోనే పుట్టాను, నీలోనే పెరుగుతున్నాను, నీలోనే లీనమవుతున్నాను అని ఈ అల సముద్రాన్ని కీర్తించింది, స్తోత్రం చేసింది. ఒక అల లేచి సముద్రాన్ని కీర్తిస్తే ఎలా ఉంటుందో మనము కూడా ఈ స్తోత్రాన్ని కీర్తిస్తే అలాగే ఉంటుంది. అంటే ఆయనలోనే పుట్టి ఆయనలోనే పెరిగి ఆయనలోనే లీనమవుతున్న మనము నీకు నాకు చైతన్య దృష్ట్యా భేదము లేకపోయినా అల దృష్టితో ఉండి నేను నిన్ను కీర్తిస్తున్నాను అని చెప్పడానికే ఏమని చెప్తున్నారు? సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ అని చెప్తూ ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కారః. ఒక గొప్ప శ్లోకం ఇచ్చారు. ఇది వింటూ ఉంటే చూడండి ఎలా ఉందో. ఉద్ధృత నగ, రెండు అక్షరాలు నగ అని వచ్చింది. ఉద్ధృత నగ దేంతో మన పదం ముగిస్తోందో దాంతోటే మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఉద్ధృత నగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే. దీన్ని అంతాది అంటారు. మనకి తమిళ దేశంలో అభిరామి అంతాది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఎలా అయితే సుప్రభాతం వినిపిస్తూ ఉంటుందో, మీరు తమిళనాడు క్షేత్రాలకు వెళుతూ ఉంటే మనకి అభిరామ అంతాది వినిపిస్తూ ఉంటుంది. తిరుక్కడియూర్ అని మార్కండేయ స్వామి అమృత ఘటేశ్వరుడు అని ఒక దేవాలయం, అందులో అభిరామ భట్టు అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆ ఆలయంలో లోపల స్వామివారు ఉంటారు, బయట అమ్మవారి గుడి ఉంటుంది, అమృత ఘటేశ్వరుడు. ఆ ఆలయంలో అభిరామి భట్టు అని ఒక ఆయన నిరంతరం అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు అమ్మవారి ధ్యానంలో ఉండేవాడు. ఓ రోజు రాజుగారు వచ్చారు, శంభోజీ మహారాజు. ఆ రాజుగారు వచ్చి అమ్మవారి దర్శనానికి వచ్చి ఇతన్ని చూస్తే ఇతను అమ్మవారి ధ్యానంలో ఉన్నాడు. చూశాడు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ దర్శనం చేసుకుని వచ్చాడు, ఇంకా అలాగే కూర్చుని ఉన్నాడు. ఇతను ఎవరో మహాత్ముల్లా ఉన్నాడు, ఒకసారి చూడాలి అని చెప్పి అతన్ని పిలుద్దాం అనుకున్నాడు. లేపితే వెంటనే అంటే పక్కనున్న వాళ్ళు అన్నారు, ఆయన ఒక ఉన్మత్తుడు, తినే అలా వచ్చి కూర్చుని ఉంటాడు. ఎందుకంటే రాజుగారు వస్తే అందరూ లేచి నిలబడ్డాడు, ఇతనేం లేచి నిలబడి అలా కూర్చునే ఉన్నాడు. రాజుగారు తల తీసేయమంటే వీడు నేను వచ్చినా లేవలేదు, గౌరవం చూపించలేదని తల తీసేయమంటే అందుకు ఆ భక్తుడిని రక్షించడం కోసం అతను ఉన్మత్తుడని చెప్పారు. కానీ రాజుగారు చూస్తే అతను అలా అనిపించట్లేదు, ధ్యానంలో కూర్చున్నట్టు అనిపిస్తున్నాడు. అందుకు అతను వచ్చిన వెంటనే రాజుగా అమ్మవారి యొక్క ముఖ కమలాన్ని ధ్యానం చేస్తున్నాడు. అమ్మవారి ముఖం ఎలా ఉంది? రాకా చంద్ర సమాన కాంతి వదన పౌర్ణమి, పూర్ణ చంద్రుడిలాగా ఉంది. అది అమ్మవారి యొక్క ముఖ కమలాన్ని ధ్యానం చేస్తూ అలా ఉండిపోయాడు. రాజుగారు వచ్చి ఒక్కసారి ఇలా కొట్టారు, లేపారు. వెంటనే బహిర్ముఖుడు అయ్యాడు. ఆ రోజు అమావాస్య, ఈరోజు ఏ తిథి అన్నారు. అతను రాకా చంద్ర సమాన కాంతి వదన అమ్మవారి యొక్క ముఖ ధ్యానంలో నిమగ్నుడైపోయి ఉండి పౌర్ణమి ముఖం, అమ్మవారి యొక్క కాంతి అలా ధ్యానం చేస్తూ పౌర్ణమి అని చెప్పాడు. వెంటనే రాజుగారు అన్నాడు, సాయంత్రం వచ్చి చూపించు చంద్రుణ్ణి అని చెప్పి వెళ్ళిపోయాడు, లేదా తల తీసేస్తాను. వెంటనే వీళ్ళందరూ హడిలిపోయారు, శిష్యులందరూ. ఎందుకురా మాట్లాడావు, మౌనంగా అయినా ఉండాల్సింది, ఈరోజు అమావాస్య, పౌర్ణమి అంటావేమిటి అంటే నువ్వు రాజుగారు వచ్చి నన్ను బహిర్ముఖులు చేసేసరికి నేను అమ్మవారి యొక్క ముఖ కమలాన్ని ధ్యానం చేస్తున్నాడు, అది పౌర్ణమి చంద్రుల్లా ఉంది. అమ్మే పలికించింది, అమ్మే చూసుకుంటున్నాను. వెంటనే సాయంత్రం వచ్చారు. సాయంత్రం వచ్చి ఏది చంద్రుడు అన్నారు. వెంటనే అతను ఆ భక్తుడు ఇలా చూపిద్దామని ఇలా వేలు ఆకాశం వైపుకి చూపించారు. అమ్మవారు తన యొక్క చెవిలి కుండలాన్ని ఒక్కటిలా కొట్టింది. వెంటనే చంద్రబింబంలాగా ఆకాశంలో ప్రకాశించింది.
అతను అమ్మవారిని కీర్తిస్తూ అభిరామి అంతాది, అంటే వాక్యంలో ఏ పదంతో ముగిస్తుందో దాంతోటే ప్రారంభం చేస్తూ కీర్తించారు. అలాంటి ప్రయోగాన్ని శంకర భగవత్పాద ఇందులో చేశారు. ఉద్ధృతనగా నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కార అంటున్నారు. మరి ఒకే పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడితే పునరుక్తి దోషం రాదా అంటే ఒకే పదాన్ని మళ్ళీ వాడేటప్పుడు ఇంకో అర్థంలో వాడితే పునరుక్తి దోషం రాదు. మహాత్ములు కవిత్వంలో అది కూడా చూస్తారు. ఈ శంకరుల గురించి చెప్పేదేముంది, ఆయన అన్నిట్లోనూ ఆయన తర్వాతే ఎవరైనా. శంకర సాక్షాత్. అలాంటి శంకర భగవత్పాదులు అనుగ్రహించిన స్తోత్రం అంటే ఉద్ధృతనగా. అంటే ఉద్ధృతనగా అంటే నగ అంటే కొండ, పర్వతము. ఉద్ధృతనగా కొండని ఎత్తాడంట. కొండని ఎత్తి గోవర్ధనగిరిని ఎత్తాడు. ఒకసారైనా ఎత్తింది కూర్మావతారంలో కూడా మందన పర్వతాన్ని ఎత్తారు. అంటే 2 సార్లు ఆయన పర్వతాన్ని ఎత్తాడు. కూర్మావతారంలో ఎత్తాడు, కృష్ణావతారంలో ఎత్తాడు. ఉద్ధృతనగా ఎందుకు ఎత్తవలసిన పని వచ్చింది, ఎవరి కోసం ఎత్తాడు అంటే ఒకానొకప్పుడు ఇంద్రుడు అహంకరించి రాళ్ల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. నేనే అంటే ఎందుకు కురిపించాడు, విపరీతమైన అహంకారం వచ్చేసింది ఇంద్రుడికి, నా వల్లే వర్షాలు కురుస్తున్నాయి అని. కృష్ణుడు పరమాత్మ ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి, అహంకారాన్ని తీసేయాలి అని చెప్పి గోపబాలురికి అందరికీ ఏం చెప్పాడు, మీరు ఈ ఏట ఇంద్రుడిని కాకుండా గోవర్ధనగిరిని పూజలు చేయండి, గోవర్ధనగిరిని ప్రార్థించండి అని చెప్పారు. వెంటనే ఈ గోపబాలు కృష్ణుడు ఎంత చెప్తే అంత చక్కగా గోవర్ధనగిరిని అంతా ప్రార్థన చేశారు. వెంటనే ఇంద్రుడు చూసి నా దగ్గర నుంచి అన్నీ పొందుతూ వర్షాలు పొందుతూ నన్ను ప్రార్థించకుండా గోవర్ధనగిరిని ప్రార్థిస్తున్నారా అని చెప్పి వెంటనే రాళ్ళ వర్షాన్ని కురిపించాడు. వెంటనే రాళ్ళ వర్షం కురిపిస్తే ఎక్కడో పరిగెట్లు పెట్టలేదు. వెంటనే కృష్ణుడు పరిగెట్టుకుంటూ వచ్చేసి అవలీలగా ఒక పువ్వును కోసినట్టుగా గోవర్ధనగిరిని ఎత్తేసి తన కుడి చేతిలో చిటికెన వేలిపైన ఎత్తి పట్టుకుని నుంచున్నాడు. వెంటనే అక్కడున్న ఆవులు, పశువులు, గోపబాలురు అందరూ, స్త్రీలు, వృద్ధులు అందరూ ఆ పర్వతం కిందకి వచ్చారు. కొంతమంది అనుమానం, భగవంతుడు ఎత్తడం ఎత్తేసాడు కానీ గబుక్కున పడేస్తే. అందుకు కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఓ బంధువులారా నన్ను నమ్మండి, ఈ గోవర్ధనగిరిపైన, ఈ కొండపైన సమస్త బ్రహ్మాండం వచ్చి పడినా ఇది కదలదు, నన్ను నమ్మి రండి అన్నారు. అంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనం ఒకవేళ ఏ కారణం చేతైనా బుద్ధి పక్కదో తప్పినా ఆయనే మళ్ళీ మనం పట్టుకుంటాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎక్కడికైనా వెళితే మనం తల్లి చేయి పట్టుకుంటే, పిల్లవాడు తల్లి చేయి పట్టుకుంటే పిల్లవాడు ఎప్పుడైనా వదిలేసే ప్రమాదం ఉంది. తల్లే పిల్లాడి చేయి పట్టుకుంటే వాడు ఎప్పుడూ క్షేమమే. అందుకు భగవంతుడు మనం పట్టుకుంటే మనకి ఇంకా బెంగలేదు. అందుకు ఉద్ధృతనగా అంటే ఇంద్రుడికి బుద్ధి చెప్పడం కోసం గోవర్ధనగిరిని ఎత్తాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, అలా కురిపించాడు. 7 పగళ్ళు 7 రాత్రులు అలాగే పట్టుకుని ఆ సమస్త జీవరాశికి అక్కడున్న అన్నిటికీ పోషణ ఇచ్చాడు. తన చూపులతోటి అన్నిటినీ పోషించాడు. ఏదో కష్టంగా ఎత్తలేదు, చాలా అవలీలగా అన్నిటితోటి కబుర్లు చెప్పుకుంటూ ఎత్తాడు. అలా ఎత్తినవాడు ఎంతకీ ఎన్ని రోజులు గడుస్తున్నా ఎవరు ఏమీ కదలట్లేదు, అందరూ చక్కగా ఉన్నారు, ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఇంద్రుడు చూశాడు, నేను ఏదో అనుకున్నాను పిల్లాడని, ఈయన సాక్షాత్తు పరబ్రహ్మము, ఏం చేయాలి ఇప్పుడు అని పెద్ద తలకాయ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటావు, నాకు ఒకసారి ఇలా బుద్ధి వక్రించింది, ఆయన పాదాలనే పట్టుకుంటే ఆయనే నీకు మళ్ళీ నీ స్థితిని నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి వెంటనే వెళ్ళు అంటే, ఇంద్రుడు పెద్దల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఊరికే వెళ్ళిపోం కదా, ఏదో పట్టుకుని వెళ్తాం. అలా ఇంద్రుడు కూడా కామధేనుని తీసుకువెళ్ళి ఆ కృష్ణ పరమాత్మని క్షమాపణ కోరి, స్వామి నన్ను మన్నించు, అహంకారంతో ఇలా ప్రవర్తించాను, నువ్వే నన్ను అనుగ్రహించు అని చెప్తే వెంటనే ఆయన ఎలాంటి వాడంటే ఇట్టే కరిగిపోతాడు. వెన్నని ఇలా కాస్తే ఎలా కరిగిపోతుందో అట్లా ఇట్టే కరిగిపోయేవాడు కృష్ణ పరమాత్మ. ఆయన పాదాలను ఆశ్రయించడమే మనదే ఆలస్యం. భగవంతుడు ఎప్పుడూ అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటాడు. మనమే ఇంకా ఆలోచిస్తూ ఉంటాం. ఇందాక వాళ్ళలాగా లోపలికి వెళ్తే పడేస్తాడేమో అన్న అనుమానం మంది, కానీ రక్షిస్తానని భరోసా ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. అలా పరమాత్మ దగ్గరికి ఇంద్రుడు వచ్చి కామధేను యొక్క పాలతోటి అభిషేకించాడు. అప్పుడే పరమాత్మకి అలా కామధేను యొక్క పాలతోటి అభిషేకించాడు కాబట్టి గోవింద అన్న నామం వచ్చింది. మనకి చిట్ట చివరి వస్తుంది. ఆ గోవింద అన్న నామం వచ్చినప్పుడు అసలు ఆ అర్థం ఏంటో ఇంకా విస్తారంగా మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఉద్ధృతనగా అంటే ఇంద్రుణ్ణి శిక్షించాడు. గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుడి యొక్క అహంకారాన్ని పోగొట్టాడు, అది చెప్తున్నారు. తర్వాత నగభిధనుజ, ఏ 2 అక్షరాలతోటి ఈ పదం ఆగింది, ఉద్ధృతనగా. మళ్ళీ నగభిధనుజ, నగభిత్ అనుజ. విడగొడితే ఎలా విడగొట్టాలి, నగభిత్
ప్లస్ అనుజ. నగభిత్ అంటే కొండలు ఒక కాలంలో వాటికి రెక్కలుండి ఎగిరిపోతూ ఉండేవి. ఇంద్రుడు తన వజ్రాయుధంతో వాటి యొక్క రెక్కలని ఖండించాడు. అందుకు నగభిత్ అంటే కొండల యొక్క రెక్కలని ఖండించినవాడు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు నగభిత్. అనుజ ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? వామనావతారం, ఉపేంద్ర అన్న నామంతో ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడై వచ్చాడు. అంటే ఇప్పుడు ఉపేంద్రుడిగా ఎందుకు వచ్చాడు అంటే ఇంద్రుడు బలిచక్రవర్తి తన యొక్క తపశ్శక్తి చేత ఎన్నో యజ్ఞయాగాది క్రతువుల్ని చేసి స్వర్గాన్ని తను పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు స్వర్గం పోయింది ఇంద్రుడికి. అందుకు వెంటనే ఏం చేశాడు? ఈ దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు అదితి కశ్యపుడు అంటే ఇంద్రుడికి తమ్ముడిగా ఆయన అవతరించాడు. వామనావతారం. ఆయన వాముడిగా జన్మించి అంటే ఉపేంద్రుడిగా జన్మించి బలి దగ్గరికి వెళ్ళి దానం అడిగాడు. 3 అడుగుల దానం అడిగాడు. ఇలాంటి వాడు గొప్పవాడు నాకు దొరుకుతాడా? సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి చేతులు జాస్తూ ఉంటే వదులుకుంటానని 3 అడుగుల దానం చేస్తానని విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే అంటే వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుస్వరూపంగా భావించి త్రిపాద ధరణీం దాస్యామి 3 పాదాల నేలని దానం చేస్తున్న భూమిని దానం చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేశాడు. వెంటనే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక పాదంతో భూమండలాన్ని, ఇంకో పాదంతో మొత్తం ఆకాశాన్ని, మొత్తం బ్రహ్మాండానంతా కొలిచేశాడు త్రివిక్రముడిగా. ఇంకొక పాదం పెట్టాలి అంటే దీనిలో ఉన్న తత్వం ఏంటి అంటే ప్రతి మనిషికి 2 ఉంటాయి. నేను, నాది. నేను అన్న దాని చుట్టూ నాది, నా ఫోను, నా కారు, నా ఇల్లు, మా ఆవిడ, మా పిల్లలు అన్నీ నా అన్న దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నేను అని ఓ పంచదారిలో వేస్తే చీమల చుట్టూ తిరుగుతున్నట్టు నేను అన్న చుట్టూ ఇవన్నీ తిరుగుతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బలి? నావి అంతా దానం చేసేసాడు. మొత్తం తను ఏదైతే రాజుగా పరిపాలిస్తున్నాడో నావి అనుకునేదంతా ఇచ్చేశాడు. ఇక మిగిలిందల్లా నేను. అందుకు 3వ పాదం ఎక్కడ పెట్టాడు? ఆ నేను అన్న దానిపైన పెట్టాడు. అంటే నాది అన్న అహంకారాన్ని, మమకారాన్ని తీయడమే బలి అని అర్థం. బలి చక్రవర్తికి ఆ 2టిని తీశాడు 3 అడుగులతోటి. అలా 3 అడుగుల్ని తీసి ఆ స్వర్గాన్ని ఇంద్రుడికి మళ్ళీ అనుగ్రహించాడు. ముందరేమో అదే ఇంద్రుడిని శిక్షించాడు ఉద్ధృతనగా కృష్ణావతారంలో. ఇప్పుడు వామనావతారంలో అదే ఇంద్రుడిని రక్షించాడు. అంటే భగవంతుడికి పక్షపాతం ఉందా? మునుపు నేను శిక్షించాను మళ్ళీ వీడికి రాజ్యం ఇవ్వడం ఏమిటి అని అలా అనుకుంటాడా? అలా ఏం అనుకోడు. భగవంతుడు చూసేది ఒక్కటే. రక్షించాలన్నా శిక్షించాలన్నా ఆయన క్రైటీరియా ఎప్పుడూ ఒకటే. ఏంటి? ధర్మం. ధర్మాన్ని చూసి రక్షిస్తాడు. నువ్వు ధర్మాత్ముడివా? రక్షిస్తాడు. నువ్వు అధర్మంగా ఉన్నావా? నువ్వు ఎవడైనా శిక్షిస్తాడు. ధర్మాత్ముడు ఎవరినైనా రక్షిస్తాడు. అంటే ఉద్ధృతనగా నగభిధనుజ ధనుజకులామిత్ర. అదే కశ్యపుడికి దితి ద్వారా మిగతా వాళ్ళ ద్వారా కలిగిన సంతానమే ఈ ధనుజులు, రాక్షసులు. వాళ్ళకి ధనుజకులామిత్ర అంటే ఆ ధనుజ ఆ సమూహానికి ఎప్పుడు అమిత్ర అంటే ఎప్పుడు శత్రువు. అంటే ఎప్పుడు రాక్షసత్వాన్ని ఎప్పుడు తీసేస్తూ ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు అధర్మాన్ని ఒప్పుకోడు. మనం ఎంత ప్రార్థన చేసి మనం రోజు గుళ్ళకి వెళ్ళిపోతున్నాను, నేను ఇన్ని ఉపవాసాలు చేస్తున్నాను, భగవంతుడు చూసేది ఒక్కటే, ధర్మంగా ఉన్నాడా? వాడు ధర్మంగా ఉంటే చెప్పు వచ్చి రక్షిస్తాడు. ధర్మంగా లేడు వాడు ఎవడైనా శిక్షిస్తాడు. అందుకు అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఉద్ధృతనగా అదే ఇంద్రుణ్ణి శిక్షించాడు, నగభిధనుజ అదే ఇంద్రుణ్ణి రక్షించాడు. ధనుజకుల మిత్ర దైత్యులకి శత్రువు అని చెప్పి మిత్ర శశి దృష్టే. ఇక్కడ మిత్ర అన్న శబ్దానికి మిత్ర అంటే సూర్యుడు. మిత్ర అంటే మనకి 12 నామాలు సూర్యుడికి మనం చెప్తాం. మిత్రాయ నమః అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చెప్తూ ఉంటాం మిత్ర. వేదంలో ఎక్కువగా వాడిన సూర్యుడికి వాడిన శబ్దం మిత్ర అన్న శబ్దం ఎక్కువగా వాడారు. మిత్ర అంటే సూర్యుడు. మిత్ర శశి దృష్టే. శశి అంటే చంద్రుడు. అంటే మనకి చంద్రుడి కేసి చూస్తే శశం అంటే కుందేలులాగా ఒక చిన్న మచ్చలా కనిపిస్తుంది. అందుకు మిత్ర శశి దృష్టే. ఆయన అంత విరాట్ స్వరూపంగా బ్రహ్మాండాన్ని కొలిస్తే ఆయన కళ్ళు ఏమిటి? సూర్య చంద్రౌచ నేత్రే. మనం చదువుతున్నాం కదా, భూపాదౌ యస్య నాభిర్ సహస్రనామంలో సూర్య చంద్రౌచ నేత్రే అని చదువుతున్నాం కదా. అంటే సూర్యచంద్రులే ఆయన యొక్క కళ్ళు అని చెప్తున్నారు. అంటే అంతటా చూడగలిగిన సమర్థుడు, అంతటా వ్యాపించినవాడు. ఉద్ధృతనగా నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే చెప్పి దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి తిరస్కార ప్రభవతి భవతి దృష్టే అంటున్నారు.
అంటే సర్వసమర్థుడైన నీ యందు ఎవడైతే దృష్టి కలుగుతుందో, ఎవరికైతే నీ పట్ల దృష్టి కలుగుతుందో, నా భవతి కిం భవ తిరస్కార, వాడిని సంసారం వాడికి ఇంకా అంటుకుని ఉంటుందా, సంసారం పోదా అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరికైతే భగవంతుడి పైన దృష్టి కలుగుతుందో వాడికి సంసారం ఉంటుందా అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చీకటిగా ఉంది, లైట్ వేశారు, చీకటి ఉంటుందా అని అంటే, లైట్ వేస్తే చీకటి ఉంటుందా అంటే అర్థం ఏంటి? లైట్ వేస్తే ఇంకా చీకటి ఉండదు అని అర్థం. కానీ చీకటి ఉండదు అని చెప్పకుండా ఎలా చెప్తున్నాను? లైట్ వేస్తే కాంతి వస్తే చీకటి ఉంటుందా అంటే అర్థం ఏంటి? ఉండదు అని అర్థం. అలా ఇక్కడ ఏమడుగుతున్నాడు? ప్రభవతి దృష్టే భవతి, నీ పట్ల ఎవరికైతే దృష్టి కలుగుతుందో, నభవతి కిం భవ తిరస్కార, వాడికి సంసారం ఉంటుందా అంటే ఉండదు. ఎవరికైతే పరమాత్ముని పట్ల దృష్టి కలుగుతుందో వాడికి సంసారం ఉండదు. అంటే అర్థం ఏంటి? పరమాత్మ జ్ఞానం కలిగిన వాడికి సంసారం ఇంకా ఉండదు. అంటే సంసారం మిథ్యా అని తెలుస్తుంది. సంసారం మాయమైపోతుందా? మాయమైపోదు, అది మిథ్య. ఇంకా వాడి అనుభవంలోకి ఉండదు, వాడికి అంతటా పరమాత్మ కనిపిస్తాడు. అదే మనకి చెప్తున్నారు. అంటే దృష్టి కలగాలి భగవంతుడి పైన. దృష్టి అంటే అర్థం ఏంటి అంటే సంపూర్ణ జ్ఞానం లేదా అఖండ భక్తి. అది కలిగితేనే భగవంతుడి అనుగ్రహం. అంటే నేను ఏదో చేస్తూ కాదు. అంటే మనకి ఎలా ఉండాలి? భగవంతుడి గురించి ముందర వినాలి, భగవంతుడి గురించి వింటూ అనుకుంటూ ఉండాలి. తర్వాత భగవంతుడి గురించే వింటూ ఉండాలి, భగవంతుడి గురించే అంటూ ఉండాలి, భగవంతుడి గురించే అనుకుంటూ ఉండాలి. ముందర ఎలా ప్రారంభమైంది? భగవంతుడి గురించి కాసేపు వింటున్నానండి, దేవుడి గురించి కాసేపు వింటున్నాను, కాసేపు భగవంతుడిని తలుచుకుంటున్నాను, కాసేపు ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాను. అంటే వింటున్నాను, అంటున్నాను, అనుకుంటున్నాను, మూడితో ప్రారంభమైంది. తర్వాత స్థాయి ఎలా పెరగాలి? అదే వింటున్నాను, అదే అంటున్నాను, అదే అనుకుంటున్నాను. అంటే వింటున్నాను, అంటున్నాను, అనుకుంటున్నాను నుంచి అవే చేస్తున్నాను వరకు ఎదగాలి. అంటే మన సాధన ఎదగాలి. మొదట్లో చెప్పుకున్నాం ఈ 4 మాసాలు చాతుర్మాస్యము అని, తొలి ఏకాదశి ఈరోజు. అందుకు సాధన అంటే ఇదంతా సాధనా కాలం. మనం ఎంత సాధన అంటే భగవంతుడు అంతర్ముఖ దృష్టితోటి, అంటే మనం లోపల ఎంత అంతర్ముఖలం అయితే భగవంతుడికి అంత దగ్గరగా అవుతాం. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు. బయట ఎంత వెతికినా దొరకడు, లోపల వెళ్ళే కొద్దీ దొరుకుతాడు. ముత్యాలు ఎక్కడుంటాయి? సముద్రంలో. లోపలికి వెళ్ళే కొద్దీ ముత్యం దొరుకుతుంది. అలా దృష్టే భవతి ప్రభవతి, భగవంతుడి పట్లే దృష్టి కలిగి ఉండాలి. అలా భగవంతుడి పట్లే దృష్టి కలిగితే వాడికి సంసారం ఉంటుందా? ఉండదు. అంటే సంసారం పోదా అని అడుగుతాను. అంటే పోతుంది అని చెప్తున్నారు. అదే ఈ శ్లోకంలో ఉద్ధృతనగా నగభిధనుజ ధనుజకులా మిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కారః చెప్తూ మత్స్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. అద్భుతమైన శ్లోకం, ప్రతీది అద్భుతమే. ఇక్కడ ఏం చెప్తున్నారు? మత్స్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం. అసలు వింటూ ఉంటే ఎంత బాగుంది. అవతారవతావతా సదా వసుధాం, అలా అనుకుంటూ ఉండాలి శ్లోకాలని. చిట్ట చివరికి కూడా అదే చెప్తూ ఉంటారు. వసుధా వసుధాం అన్నారు. అంటే వసుధాం అంటే భూమి, భూమికి వసుంధర అని పేరు. వసు అంటే సంపదలు. ఏ సంపద అయినా ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచే వస్తుంది. ఓ ఇంధనం కావాలి, భూమి నుంచే వస్తుంది. ఓ బొగ్గు కావాలి, భూమి నుంచే వస్తుంది. మనం తినే ఆహారం భూమి నుంచే వస్తుంది. ఏది కావాలన్నా భూమి నుంచే వస్తుంది. ఆ భూమిని రక్షిస్తాడంట. ఎక్కడ చెప్పారు? మత్స్యాదిభిరవతారైః అవతారవత. అవతారవత అంటే మత్స్యాదిభి అంటే మత్స్య మొదలైన అవతారాలని స్వీకరించి అవత అంటే రక్షిస్తాడు. సదా వసుధాం, ఒక అవత అంటే రక్షించడం. మత్స్యాదిభిరవతారైః ఇలాంటి అవతారాలను అవతార ఎత్తి అవత రక్షిస్తాడంట. ఎవరిని? సదా వసుధాం, భూమిని రక్షిస్తాడంట. భూమిని రక్షించడానికి అసలు భూమికి ఏం ఆపద వచ్చింది? భూమికి ఆపద ఎప్పుడు వస్తుంది? భూమి ఎప్పుడు రక్షించమని కోరుతుంది? అంటే భూభారాన్ని తగ్గించడానికి స్వామివారు వచ్చారు అంటూ ఉంటారు. అంటే భూభారం ఎప్పుడు పెరుగుతుంది? జనాభా సంఖ్య పెరిగితే భూమికి భారమా? కాదు. భూమికి భారం ఎప్పుడు పెరుగుతుంది అంటే అధర్మం పెరిగితే. అధర్మం ఎప్పుడెప్పుడు పెరుగుతూ ఉంటుందో భూమి తట్టుకోలేదు భారం. అప్పుడు వెళ్ళి పరమాత్మని ప్రార్థన చేస్తుంది, స్వామి నా భారాన్ని తగ్గించు అని. భూభారాన్ని తగ్గించడానికి ఆయన
నిర్గుణుడిగా ఉన్న పరమాత్మ ఒక అవతారాన్ని స్వీకరిస్తాడు. అందుకే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మాన్ని పోగొట్టి ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు అవతారాన్ని తీసుకుంటాడు. అవతార పేరులోనే ఉంది. తార అంటే వాడు తారాస్థాయిలో పాడాడు. తారలు నక్షత్రం అంటే పై స్థాయిని తార. అవతార అంటే దిగి వస్తాడు. ఒక భక్తుడి కోసం భక్తానుగ్రహ విగ్రహం అంటారు. భక్తుడిని అనుగ్రహించడం కోసం భగవంతుడు ఏ రూపము లేని భగవంతుడు ఒక రూపాన్ని తీసుకుని వస్తాడనమాట. దేనికోసం? భక్తుడిని అనుగ్రహించి అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తాడు. అంటే ధర్మాన్ని స్థాపిస్తే భూమిని రక్షించినట్టు. అంటే భూమిని రక్షించడం అంటే లోకాన్ని రక్షించడం అంటే అర్థం ఏంటి? అధర్మాన్ని శిక్షించడం. అధర్మాన్ని శిక్షించాలంటే ధర్మాన్ని స్థాపించాలి. ధర్మాన్ని స్థాపించాలంటే ధర్మం ఎవరు చెప్పాలి? మనం చెప్తే ధర్మం కాదు, వేదం చెప్తే ధర్మం. అంటే ధర్మానికి మూలం వేదం. అంటే వేదం ఏది చెప్తే అదే ధర్మం. అందుకే శంకర భగవత్పాదులే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. అంటే వేదాన్ని నిరంతరం చదువుతూ ఉండాలి. ఎందుకు? ఆ వేదం ఎలా చెప్పిందో అలా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. నా బుద్ధికి తోచినట్టు ప్రవర్తించకూడదు. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. అంటే శాస్త్రం అంటే వేదము చెప్పినట్టే వాడు నడుచుకోవాలి. ఆ వేద రక్షణ అంటే ఏమిటి? భూమిని రక్షించడం అంటే అధర్మాన్ని శిక్షించడం, అధర్మాన్ని శిక్షించడం అంటే ధర్మాన్ని రక్షించడం. ఆ ధర్మానికి మూలమైన వేదరక్షణ చేయడమే భూమిని రక్షించడం. అంటే లోకరక్షణ వేదరక్షణ. అందుకే వేదాన్ని రక్షించే అవతారం ఏది? మొట్టమొదటి మత్స్యావతారం. అంటే వేదాలని సోమకాసురుడు లోపల దాచిపెడితే ఆ సోమకాసురుని సంహరించి వేదాలని రక్షించాడు. అందుకే శంకరులు ఏం చెప్తున్నారు? మత్స్యాదిభిరవతారై. ఆ పేరుతోటే మొదలుపెట్టారు. మత్స్య అవతారం ఎత్తి నువ్వు వేదాలని రక్షించావు. నువ్వు రక్షించే గుణం నీకుంది. ఎప్పుడు రక్షిస్తావు? ఇందాక చెప్పుకున్న ధర్మాత్ముడు అంటే వేదాలను రక్షించాడు. ఏం చెప్తున్నారు? మత్స్యాదిభిరవతారై. మత్స్య మొదలైన అవతారాలలో నువ్వు ఎప్పుడు వచ్చినా భూమిని రక్షించావు. రామావతారం వచ్చినా కృష్ణావతారం ఎత్తినా అధర్మాన్ని శిక్షించడమే, ధర్మాన్ని స్థాపన చేయడమే. తద్వారా భూమిని రక్షించడం. ఈ నీ రక్షణ నీ స్వభావం. నువ్వు రక్షిస్తావు. ఎప్పుడెప్పుడు రక్షిస్తాడు భగవంతుడు? శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మమందు, తుదికి నాయందు వాడెన్నడలుగు నాడే హింస చెందు. కొన్ని చెప్పాడు. ఇలాంటి వాటి జోలికి వస్తే శిక్షిస్తాను అని. ఫస్ట్ శుద్ధ సాధులందు. శుద్ధ సాధువులు అంటే నన్నే నమ్ముకుని ఉంటారు. వాళ్ళకి ఇంకో వేరేది లేదు. వాడు ఎప్పుడు నన్నే నమ్ముకుంటూ ఉంటాడు. వాడిని నేను రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? తనువు మనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి నన్నే కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువ నెట్టి వారినైనా అని శపథం చేశారు. నన్నే నమ్ముకున్న వాడిని నేను విడిచిపెడతాను. వేరేవాడు ఎవడైనా నమ్ముకుంటే మనకి అవసరానికి ఉండి అవసరం అయిపోయాక వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ భగవంతుణ్ణి పట్టుకుంటే నన్నే కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువను ఎట్టి వారినైనా. అంటే అలాంటి వాడిని, నన్నే నమ్ముకున్న వాడిని నేను విడిచిపెట్టను అంటున్నాడు. ఆయనే విడిచిపెట్టను అంటే ఇంకా లోటే ఉంది. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. భగవంతుడే మనని పట్టుకుని ఉంటే ఇంకా వేరే వాళ్ళ ఆశ్రయం ఎందుకు మనకి? అంటే ఏం చెప్తున్నారు? ఈ అవతారాలలో అంటే మనకి ఇక్కడ అదే బోధిస్తున్నారు. మత్స్యాదిభిరవతారై అవతా సదా వసుధాం అని చెప్తూ ఈ అవతారాలు ఎప్పుడు స్వీకరిస్తాడు? శుద్ధ సాధులందు, సురలందు, దేవతల జోలికి వచ్చినా శిక్షిస్తాడు. శృతులందు, వేదాల జోలికి వస్తే శిక్షిస్తాడు. గోవుల జోలికి, ఆవు జోలికి వస్తే శిక్షిస్తాడు. విప్రకోటి ఎందు నిరంతరం భగవంతుణ్ణే జీవితంగా ఆయనే దిక్కు అని నమ్ముకున్న వాళ్ళ జోలికి వస్తే శిక్షిస్తాడు. ధర్మం జోలికి వస్తే శిక్షిస్తాడు. తుదికి నాయందు, చిట్ట చివరికి నా జోలికి వస్తే శిక్షిస్తా అని చెప్పాడు. వాడెన్నడలుగు నాడే హింస చెందు, వాడిని నేను బాధ పెడతాను, హింసిస్తాను అని చెప్పాడు. అంటే వీటి జోలికి వెళితే ఆయన అవతారం పుచ్చుకుని వస్తూ ఉంటాడు. మన అవతారాలన్నీ చూసుకుంటే రాక్షసులు ఎవరో ఒకరు వీటిలో ఏదో ఒక దాన్ని బాధ పెట్టడం, ఆయన వచ్చి వాటిని రక్షించడం, అలా వస్తూ ఉంటారు. అదే శంకర భగవత్పాదులు చెప్తున్నారు. భూమికి భారం అంటే భూమిని రక్షించడానికి నువ్వు అవతారాలు తీసుకుంటూ ఉంటావు. ఎందుకంటే రక్షించడం నీ స్వభావం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. భగవంతుడి స్వభావం ఏంటంటే రక్షిస్తాడు. అందుకు మత్స్యాదిభిరవతారై అవతా సదా వసుధాం. ఓ పరమేశ్వర పరిపాల్యో భవతాప భీతోహం. పరమేశ్వర అహం భీతోహం, అహం పరిపాల్యో, నన్ను పరిపాలించు, నన్ను రక్షించు. దేని నుంచి? భవతాప భీతోహం. ఆ భవతాప,
ఈ సంసారం తాపము నుండి నన్ను రక్షించు, దాని నుంచి నన్ను రక్షించు అని అడుగుతున్నాడు. ఎందుకు? రక్షించడం నీ స్వభావం. రక్షిస్తాడు, కానీ ఎవరిని ఎలా రక్షిస్తాడు? నువ్వు ధర్మాన్ని ఆశ్రయిస్తే రక్షిస్తాడు. నేను రక్షిస్తాడు, రక్షించడం నీ స్వభావం కాబట్టి తప్పకుండా రక్షిస్తాడు. నువ్వు నీవే తప్ప ఇతపరం బెరుగా అంటే రక్షిస్తాడు. ఆయనే శరణాగతి కోరితే నన్ను రక్షిస్తాడు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? పరమేశ్వర అంటున్నారు. ముందరేమో విష్ణు, తర్వాత శ్రీపతి, అలా ఒక్కొక్క పేరు పిలుస్తూ ఇక్కడ పరమేశ్వర అంటున్నారు. అంటే పరమేశ్వరాన్ని మనం సాధారణంగా శివుణ్ణి అంటాం, ఈశ్వరుణ్ణి పరమేశ్వర అని. అంటే శంకరులకి శివకేశవ భేదాలు లేవు, ఉన్న పరమాత్మ ఒక్కడే అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏ గోవిందుడో ఆయనే శ్రీకాళహస్తీశ్వరుడు. ఉన్న పరమాత్మ ఎప్పుడు ఒకటే. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. అందుకే ఓ పరమేశ్వర నన్ను పరిపాలించు. ఇదే మాట భగవంతుడు అనేక చోట్ల చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నిన్ను నేను రక్షిస్తాను అని అభయం ఇచ్చాడు. మనకి రామావతారంలో కూడా అదే చెప్పాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. నేను వ్రతం పట్టానన్నాడు రామచంద్రమూర్తి. ఏమని? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే. ఒక్కసారి రామా నేను నీ వాడను అని చెప్పు, ఒక్కసారి చెప్పు. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. సమస్త భూతముల నుండి నిన్ను రక్షిస్తాను, అందరి నుండి రక్షిస్తాను. అందరి నుండి రక్షిస్తాను అంటున్నాడు. ఎవరినైనా రక్షిస్తా అంటున్నాడు. ఎవరినైనా రక్షిస్తా, ఎవరి నుండినైనా రక్షిస్తా. అలాంటి అభయాన్ని ఇస్తున్నాడు. పరిపాలించు అంటే అర్థం ఏంటి అంటే నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తూ మనం ఏం చేయాలి? మన వంతు ఏమిటి? ధర్మంగా ఉండి ఆయన పాదాలని ఆశ్రయించాలి. అదే ఇక్కడ పరమేశ్వర పరిపాల్యో భవతాపభీతోహం అని చెప్తూ తర్వాత దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమందరమపనయత్వం మే అని చెప్తున్నారు. మనకి మార్గశీర్ష మాసము నుండి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నామం, కేశవ, నారాయణ, అలా మనం ఒక్కొక్క నామాలు వేసుకుంటే మనకి కార్తీక మాసం కార్తీక దామోదర అని వస్తుంది. ఆషాఢ మాసంలో వచ్చేది వామన. ఈ నెలంతా స్వామిని వామన రూపముతోటి ప్రీతి చెందాలి. అంటే స్వామిని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతోటి మనం పూజిస్తూ ఉంటాం. అలా ఈ నెలలో వామన. అలాగే మన కార్తీక మాసంలో దామోదర. ఇక్కడ కృష్ణ పరమాత్మ దామోదర, దామోదర లీల. మనకి కృష్ణుడు ఎన్నో లీలలు చూపించాడు భాగవతంలో. అందులో పరమాద్భుతమైన లీల ఏది అంటే దామోదర లీల. దాంతో ప్రారంభం చేస్తున్నాడు. దామోదర గుణమందిర సుందర వదనార. పదాలు చూడండి. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద అని చెప్తున్నారు. ఈ దామోదర అంటే అర్థం ఏమిటి అంటే యశోదాదేవి దామోదర లీలని మనకి ఇక్కడ చూస్తాం భాగవతంలో దశమస్కందంలో. యశోదయ దామున ఉదరే బద్ధ ఇది దామోదర. యశోదాదేవి ఒక త్రాటితోటి కృష్ణ పరమాత్మని తాడుతో కట్టేసింది. అలా కట్టబడినవాడు దామోదరుడు. అసలు భగవంతుణ్ణి ఎవరైనా పట్టుకోగలరా? అసలు భగవంతుని మనకి చెప్తారు, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. అసలు వాక్కు మనసు కూడా భగవంతుడిని తెలుసుకోలేవు, చేరలేవు. అసలు ఎవరూ పట్టుకోలేని భగవంతుని పట్టుకోలేవు. అలాంటి భగవంతుణ్ణి పట్టుకుని కట్టడమా? పట్టుకోవడం సాధ్యం కాదు, కట్టడం అసలే సాధ్యం కాదు. కానీ అలాంటి భగవంతుణ్ణి ఒకరు పట్టుకుని కట్టారంట. ఎవరు? యశోదాదేవి. అంటే ఆ పరబ్రహ్మము, రాశీభూతమైన పరబ్రహ్మము ఒకరికి చేజిక్కి కట్టుబడ్డాడు. అంటే భగవంతుడు కట్టుబడతాడు అన్న చెప్పేది ఈ శ్లోకం చెప్తోంది. ముందర మాట, రే భగవంతుడిని పట్టుకోగలనా అంటావా? నువ్వు పట్టుకోగలవు, కట్టగలవు. ఎప్పుడు? ఎలా? నువ్వు యశోదవైతే. యశోద చేసింది అలా. యశోద భగవంతుడిని పట్టుకుని కట్టింది అని ఎలా మనకి చెప్పేది? అందుకే దామోదర. అలా కట్టేసింది కాబట్టి ఒక తాడుతో కట్టేసింది. ఇప్పటికీ ఆయన పొట్ట చుట్టూ ఓ మచ్చ ఉంటుంది. ఆ తాడు అలా పెట్టేస్తే మచ్చ పడదు, అలా మచ్చ ఉంటుంది దామోదర. ఎప్పుడు అంటే చిన్న బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారు?
ఎప్పుడు రోజు అమ్మ ఆటలాడుకోవడానికి వెళుతూ ఉన్నాడు. చిన్ని కృష్ణుడు అలా ఆడుకుంటూ ఇంటికి వచ్చాడు. వచ్చి అమ్మ ఆకలి వేస్తుంది, నాకు పాలు కావాలమ్మ, పాలు కావాలి అని. అమ్మ చల్ల చిలుకుతూ ఉంటే వెంటనే చిన్ని కృష్ణుడు వచ్చి పాలు కావాలమ్మ, పాలు కావాలి, ఆకలిస్తుందమ్మ, ఆకలి, తొందరగా నువ్వు తర్వాత అవన్నీ చేసుకో, ముందైతే నాకు పాలు ఇచ్చేసి తర్వాత నీ పనులన్నీ చేసుకో అంటున్నాడు. వెంటనే యశోదాదేవి ఏం చేసింది, అది పక్కకు పెట్టి వెంటనే స్తన్యంలో పాలు ఇచ్చింది చిన్ని కృష్ణుడికి. ఇస్తూ ఒక్కసారికి పాలు పొంగుతున్న వాసన కలిగి వచ్చి వెంటనే కృష్ణుడిని అలా పక్కన ఒక పీఠ పైన పెట్టి వెంటనే ఆ పాలు దగ్గరికి వెళ్ళి పాల గిన్నె అలా పొంగుతున్న పాలను తీసుకుని పక్కకు పెడుతోంది. చూశాడు కృష్ణుడు, నేను పాలు తాగుతుంటే నన్ను పక్కకు పెట్టి పాలు పొంగుతోందని వెళ్ళిందా, నాకంటే అది ఎక్కువ అయిపోయిందా అని చెప్పి వెంటనే ఏం చేశాడు, ఒక రాయి తీసుకుని, అప్పుడు కుండలన్నీ చక్కగా వెన్న పెరుగు అన్నీ ఉంటాయి కదా, ఒక రాయి తీసుకుని ఒక్కటేసి కొట్టాడు. కొట్టితే మొత్తం మజ్జిగ వెన్న అంతా కారిపోతున్నాయి. కాస్త ఇలా వెన్న ముద్ద తింటున్నాడు, ఎక్కి ఏడుస్తున్నాడు. అమ్మో మళ్ళీ వచ్చి కొడుతుంది కదా అమ్మ, ఇది చూస్తే మజ్జిగ పారిపోసాయంటే ఎవరైనా మెచ్చుకుంటారు, ఏమిట్రా కుండంతా పగలగొట్టానో ఒక్క దెబ్బ వేస్తుంది. అందుకు ముందే నటిస్తున్నాడు, ఎక్కడొచ్చి కొట్టేస్తుందా అని ముందే ఒక వెన్న ముద్ద తిని ఎక్కి ఏడుస్తున్నాడు. వెంటనే ఏం చేశాడు, అమ్మ వస్తుంది దెబ్బలు పడతాయేమో అని చెప్పి వెంటనే ఆ వెన్న తింటూ పక్కింట్లోకి వెళ్ళిపోయి ఒక రోలు తీసుకుని దాని మీద నుంచుని ఆ పైన ఉట్టి మీద ఉన్న ఒక వెన్న తీసుకుని పక్కనున్న ఒక కోతికి కూడా పెడుతున్నాడు. ఏ అవతారంలోనే ఆయన వెంట ఈ కోతులు కూడా వస్తూ ఉంటాయి. అందుకు వెంటనే ఆ కోతికి కూడా కాస్త వెన్న పెడుతున్నాడు. తల్లి వచ్చింది, చూసింది, మొత్తం అంతా ఈ కొండనంతా పగలగొట్టేశాడు. ఎవరికైనా ఇంట్లో కొండ పగిలితే అశుభం అనుకుంటారు, అంటే ఎందుకు అలా పగిలింది అని అంటుంటారు. ఈయన ఏం చేశారు, రాయితో కొట్టేశారు. వెంటనే చూసి ఏడి కృష్ణుడు అని వెంటనే చూశాడు. అమ్మ నన్ను కొట్టకొని పరుగులు పెడుతున్నాడు. చూస్తున్నాను, నువ్వు ఎప్పటి నుంచో ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు అని చెప్పి వెంటనే ఆయన్ని పట్టుకోవడానికి పరుగులు పెట్టింది. ఎంత పరుగులు పెట్టిందో, దొరుకుతాడా అసలు, ఎవరికైనా దొరుకుతాడా? చిక్కడు సిరికౌ గిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావాలి చిక్కెనతడు లీలన్ తల్లి చేతన్ రోలన్. ఎవ్వరికీ చిక్కని పరమాత్మ, అసలు ఎవరు పట్టుకోలేరు ఆయన్ని. అలాంటి పరమాత్మ అలా పరుగులు పెడుతూ ఉంటే ఒక్కసారికి పక్కనున్న వీళ్ళందరూ కూడా చూశారు, గోపికలు పక్కనున్న ఇంట్లో వాళ్ళందరూ కూడా, ఎందుకు అస్తమాను వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉండేవారు, మీ అబ్బాయి వచ్చి మా ఇంట్లో వెన్న దొంగలిస్తున్నాడు, మా ఇంట్లో ఇవన్నీ పగలు కొట్టేశాడు, ఇవన్నీ చెప్తుంటే మా అబ్బాయి అలా ఏమి చేయడండి, ఎందుకు వస్తాడు మీ ఇంటికి అని ఎప్పుడు వెనకేసుకొస్తూ ఉండేది. ఈరోజు ఇంట్లోనే ఇది జరిగిపోయిందిగా, మీ ఇంట్లో అంత కొడితే ఏదోసారి పట్టుకుని చూపించు, ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకో కృష్ణుడిని, మరి నువ్వు పట్టుకోకపోతే నీ అసమర్థత, నువ్వు వచ్చి ఫిర్యాదు చేస్తే ఎట్లా అని అంటున్నారు అందరూ అని అంది ఎప్పుడు యశోదాదేవి వాళ్ళందరితోటి. ఈరోజు అందరూ గోడ దగ్గరికి వచ్చి అందరూ చూస్తున్నారు, ఏది ఇప్పుడు నువ్వు పట్టుకో, మాకు చెప్పావుగా ఇన్నాళ్ళు, ఏదో నువ్వు మా ఇంట్లో పగలగొడితే నువ్వు పట్టుకోలేదని ఇప్పుడు నువ్వు పట్టుకో కృష్ణ పరమాత్మని అని చెప్తున్నారు. ఇవి పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రెస్టీజ్ ఇష్యూ, నేను పట్టుకోకపోతే వీళ్ళందరి దగ్గర పరుగు పోతుంది. అందుకే ఎలాగైనా పట్టుకోవాలి కృష్ణ పరమాత్మని. పరుగులు పెడుతోంది, ఆయన అటు స్తంభం వెనకాల దాక్కుంటున్నాడు, అటు వెళ్ళేసరికి ఇటు పరిగెడుతున్నాడు, పట్టుకోవడం సాధ్యం కావట్లేదు. చూశాడు భగవంతుడు, అది భగవంతుణ్ణి మనం పట్టుకోలేము. మరి ఎలా దొరుకుతాడు? ఆయన కారుణ్యం, ఆయన కరుణిస్తే దొరుకుతాడు. అయ్యయ్యో పిచ్చి తల్లి నన్ను పట్టుకోవాలనుకుంటోంది, నన్ను పట్టుకోవడం సాధ్యమా? ఈ తల్లి ప్రేమకి లొంగిపోయి దొరికిపోయాడు. వెంటనే కృష్ణ చెయ్యి ఇలా పట్టుకొని ఒక్క దెబ్బ వేద్దాం అనుకుని, కొట్టగలుగుతుందా? చేతులు వస్తాయా? కొట్టలేక కృష్ణుని ఉద్దేశించి, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా? మనం ఏం చేస్తాం, దెప్పుడు మాటలు ఏమిటి, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా? ఎన్నడను వెన్న కానరట కదా, మీరు అసలు వెన్న ఎప్పుడు చూడలేదట కదా, అసలు మీకు వెన్న అంటే ఏమిటో తెలియదు కాబోలు కదా, చోరత్వం బించుకయును నేరరట, అసలు మీకు దొంగతనమే తెలియదట కదా, అంటే ఇట్టి నియతులు కలరే, అంటే ఈ భూమిపైన ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అని దెప్పుతోంది. అంటే నీలాంటి బుద్ధిమంతుడు ఎక్కడా ఉండడు, అసలు నీకు దొంగతనమే తెలియదు, నీకు వెన్న ఎప్పుడు చూడలేదు, అసలు అంటే మనం చిన్నపిల్లల్ని మీరు వీరు అనాం. అందుకేమిటంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, మీరు శ్రీకృష్ణులు కారా, మీకు అసలు దొంగతనం రాదా, మీకు అసలు వెన్న ఎప్పుడు చూడలేదా అని చెప్పి గట్టిగా పట్టుకుంటే దొరికిపోయారు. ఇప్పుడు ఏం చేసింది, కృష్ణుడిని పట్టుకొని కట్టేయాలి, కొట్టలేకపోతుంది కదా, ఎక్కడో ఒకటి కట్టేయాలని చెప్పి తాడు కోసం చూస్తుంది. వదిలిపెడదామంటే మళ్ళీ దొరుకుతాడా, దొరికిన వాడిని వదిలితే మళ్ళీ దొరుకుతాడా, అందుకు ఒక చేత్తో అది పట్టుకొని తాడు వెతుకుతుంది. ఇంట్లో ఏదో ఒక తాడుని తీసుకొచ్చి ఒకసారి ఇలా చుట్టేసరికి ముడేద్దామంటే 2 అంగుళాలు తగ్గిపోతున్నాయి.
2 అంగుళాలు తగ్గాయి. మళ్ళీ వెళ్ళింది, ఇంకో తాడు తీసుకొచ్చి దీనికి ఒక ముడేసి మళ్ళీ చుట్టి మళ్ళీ వేద్దామంటే మళ్ళీ 2 అంగుళాలు తగ్గుతున్నాయి. ఎన్ని తాడులు తీసుకొస్తున్నా కడుతున్నా 2 అంగుళాలు తగ్గుతూనే ఉన్నాయి. ఈ లీలని అందరూ ఎందుకు వింటారు అంటే ఇది తత్వం చెప్తుంది. అంటే భగవంతుడిని కట్టడము సాధ్యము కాదు. నీ అహంకారం, ఇందాక చెప్పుకున్నాం, నేను నాది అహంకార మమకారాలు ఉన్నంతకాలము భగవంతుడిని నువ్వు కట్టలేవు. ఎప్పుడైతే ఆ రెండిటిని నువ్వు త్యజిస్తావో భగవంతుడు దొరుకుతాడు, అప్పుడే నువ్వు కట్టగలవు. అది చెప్పడానికే అటువంటి ఆ తల్లి పైన జాలిపడి, పిచ్చి తల్లి నా కోసం ఎంత శ్రమ పడుతోందో అని చెప్పి ఇంట్లో ఉన్న తాడులన్నీ అయిపోయాయి, ఇంకా కట్టడానికి ఏమీ లేదు. వెంటనే కట్టుబడిపోయాడు. అంటే ఇంకేమీ లేక ఇంకా తల్లి అసహాయత నిస్సహాయత చూసి కట్టుబడ్డాడు. అంటే భగవంతుడు ఎప్పుడు కట్టుబడతాడు అంటే నీ యొక్క ప్రేమ భక్తికి లొంగుతాడు. భగవంతుడికి లొంగేది కేవలం ప్రేమ భక్తులకి లొంగుతాడు. అది చూపించిన లీలయే దామోదర లీల. అంటే పట్టుకోలేని కట్టబడని పరమాత్మని యశోద పట్టుకొని కట్టింది. అంటే భగవంతుడు కట్టబడ్డాడు అన్నది తెలుపుతోంది మనకి ఈ లీల. అదే దామోదర అంటే ఒక భరోసా ఇస్తున్నాడు, నువ్వు భగవంతుడిని పట్టుకో. దామోదర గుణమందిర. గుణమందిర అంటే ఎన్నో గుణములు ఆయన దగ్గరే, ఆయన అనంత కళ్యాణ గుణాభిరామ అంటారు. అన్ని గుణములు ఆయన దగ్గరే ఉంటాయి. గుణాభిరామ అంటే నిర్గుణ స్వరూపుడైన పరమాత్మ ఒక అవతారాన్ని పుచ్చుకుంటే అన్ని గుణములు ఆయననే ఆశ్రయించి ఉంటాయి. అదే గుణమందిర సుందర వదనారవింద. సుందర వదనారవింద అంటే భగవంతుని, ఇందాక మనం అనుకున్నాం వదనారవింద పాదారవింద అని అనుకున్నాం. భగవంతుని యొక్క ముఖము ఎలా ఉంటుందంటే సుందర వదనారవింద, సుందరమైన ముఖము. అందుకే విశ్వాతిశయాత్ సౌభాగ్యశీలత్వాత్ సుందర మనకి చెప్తారంటే ఈ విశ్వానికి అతీతమైన సుందరం. ఆ సౌందర్యాన్ని మనం వర్ణించలేము. అది అంటే కర్షిస్తుంది, అంటే ఆకర్షిస్తుంది. ఒక్కసారి అది మనకి పట్టుకుంటే, ఒక్కసారి భగవంతుడి పాదాల మీద మనము ఇందాక అన్నట్టు తుమ్మెదల్లాగా వాలితే, ఆ అమృతాన్ని ఒక్కసారి తాగితే ఇంకా మనకి వేరే దాని మీద దృష్టి పడదు. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరు నేర్చు. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము, మత్తెక్కేసిందంట ఆయన మకరందాన్ని తాగి. ఏ రీతి ఇతరంబు చేరు నేర్చి ఇంకా వేరే విషయాలపైన నాకు ఏముంటుంది, ఆ మత్తు పట్టిన వాడికి ఇంకా ఏది ఎక్కదు. అంటే భగవంతుని పాదాలలో ఉన్న మకరందాన్ని తాగిన వాడికి ఆ బ్రహ్మము అదే జీవితం. ఇంకా అది ఆ ఆనందం పట్టనంతసేపే మిగతా వాటి మీద చుట్టూ పరుగులు పెడుతూ ఉంటాడు. అది పట్టుకున్న వాడికి ఇంకేది వద్దు. అదే చెప్తున్నారు గుణమందిర సుందర వదనారవింద గోవింద. ఇందాక మనకి ఉద్ధృతనగా అన్నప్పుడు అనుకున్నాం, ఇంద్రుడు వచ్చి కామధేను యొక్క పాలు తీసుకుని కృష్ణ పరమాత్మని అభిషేకించారు. అదే గోవింద పట్టాభిషేకము అని. గోవిందం అంటే అర్థం ఏంటి? గో అంటే ఆవులు, గో అంటే వేదవాక్యాలు, వేదం. గో అంటే ఇంద్రియములు, గో అంటే కిరణములు, గో అంటే భూమి. నానా అర్థాలు అంటాం కదా, అలా ఒక్క గో శబ్దానికి ఇవన్నీ వేద అర్థాలు. అంటే గో అన్న శబ్దానికి ఇన్ని అర్థాలు. గోవిందం, విందం అంటే రక్షించువాడు. అంటే ఉదాహరణకి గోవింద అంటే ఆవులను రక్షించువాడు, ఆవులను తెలుసుకొనువాడు, ఆవుల చేత తెలియబడువాడు. అంటే దాన్ని రక్షించువాడు, దాని ద్వారా తెలియబడువాడు, దానిని తెలుసుకున్నవాడు. అంటే అదేమిటో పూర్తిగా తెలిసినవాడు, దాని ద్వారా తెలియబడువాడు, దానిని రక్షించువాడు. ఎలా? ఇప్పుడు గోవులు ఉన్నాయి, గోమంద ఆవుల మంద వస్తూ ఉంటే ఒక ఇలా నడుస్తూ ఉంటే మనకి వెనకాల గోపాల బాలుడు కనిపించకపోయినా మనకి తెలుసు గోవులు వస్తున్నాయంటే వెనకాల ఎవడో ఒకడు ఉన్నాడు అని. అంటే ఆవుల ద్వారా కనిపించని వాడు ఉన్నాడని తెలుసుకుంటున్నాం. ఆ గోవులని రక్షిస్తాడు. ఏ గోవు ఏదో మనకి తెలియదు, ఈ ఆవు లక్షణం ఏది, ఇది ఎప్పుడు తింటుంది ఎప్పుడు తింది ఇవి తెలియదు. ఆ గోపాలకుడికి వాడికి తెలుసు ఏ ఆవు ఎప్పుడు తింటుందో వాడు చెప్పగలడు, ఆవు లక్షణం చెప్పగలడు. అంటే గోవుల యొక్క లక్షణము తెలిసినవాడు, గోవుల ద్వారా తెలియబడువాడు, గోవులను రక్షించువాడు. అంటే గోవిందం అంటే 3 అర్థాలు. గోవుల ద్వారా తెలియబడువాడు, గోవులను తెలుసుకునివాడు, గోవులను రక్షించువాడు. ఇప్పుడు అన్నిటికీ అదే అర్థాలు. వేదాలు అన్నామనుకోండి, వేదముల ద్వారా తెలియబడువాడు,
వేదములను తెలిసినవాడు, వేదములన్నీ తెలిసినవాడు. అందుకే వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృద్వేద విదేవ చాహం అంటారు భగవద్గీతలో. అంటే వేదస్వరూపుడే భగవంతుడు, సమస్త వేద జ్ఞానము ఆయనకే ఉంది. ఆ వేదాలు దేనిని చెప్తాయి? ఆయన్నే చెప్తాయి. ఆ వేదాలను రక్షిస్తాడు. అంటే ప్రతి మనం తీసుకుంటే కిరణములు అంటే కిరణములను రక్షించువాడు, అంటే ఈ సమస్త భూమండలాన్ని రక్షిస్తూ ఉంటాడు. దాని ద్వారా తెలియబడువాడు, దానిని తెలిసినవాడు. భూమిని రక్షించేవాడు, భూమిని తెలిసినవాడు, భూమి ద్వారా తెలియబడువాడు, వరాహస్వామి అవతారం. అలా ప్రతిదీ అంటే గోవిందము అంటే దాని ద్వారా తెలియబడువాడు, దానిని తెలుసుకున్నవాడు, దానిని రక్షించువాడు. అందుకే మనకి శంకర భగవత్పాదులే గోవిందాష్టకం చేస్తూ గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం గోధీగోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం అంటారు. గోవిందం పరమానందం అంటూ ఉంటారు. అంటే ఏం చెప్తున్నారు? గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం అంటే ఏమిటి? గోభిర్నిగదిత అంటే గోభిహి అంటే ఇందాక అనుకున్న వేదవాక్యాల చేత తెలియబడువాడు, వేదముల చేత ప్రతిపాదింపబడే దైవం. వేదాలు ఏం చెప్తాయి? భగవంతుడిని తెలియజేస్తాయి. ఆ వేదముల చేత తెలియబడేవాడు ఎవడు? గోవిందం. ఏమంటే ఒకటేనా నామానం? గోవిందం గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం అంటే వేదాలు చెప్పేది ఒకటేనా నామం? కాదు, బహునామానం, అనేక నామాలు. నేను చెప్తున్నది గోవిందనామం. గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం గోధీ గోచర అంటే గో అంటే ఇంద్రియములు, ధీ అంటే బుద్ధి. గోధి ఇంద్రియములకు బుద్ధి, గోచర నీ బుద్ధి ఇంద్రియములకి దొరకనివాడు, నీ బుద్ధి ఇంద్రియాలకి దొరకడు. గోధీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. ఒక పక్కేమో ఇంద్రియాలకి మనసుకి దొరకడు అంటాం, మళ్ళీ ఇంకో పక్కేమో మనసుతో భగవంతుణ్ణి పట్టుకో అంటాం. ఎలా కుదురుతుంది? మనసుకి దొరకని వాడిని మనసుతో ఎలా పట్టుకుంటాం? అంటే సహజంగా మనకున్న మనసుతోటి భగవంతుణ్ణి పట్టుకోలేము. కానీ ఎప్పుడైతే ఆ మనసుకి చిత్తశుద్ధి వస్తుందో ఆ చిత్తశుద్ధితోటి జ్ఞానం వస్తుంది, భగవంతుణ్ణి పట్టుకోగలం. అంటే మనకి చెప్తున్నది ఏమిటి అంటే, ఇందులో ఏం చెప్తున్నంటే ఈ స్తోత్రంలో భగవంతుని యొక్క లీలలు చెప్తూ, భగవంతుని యొక్క నామాల గురించి చెప్తూ మనకి రెండో వాక్యంలో ఏం చెప్తున్నారు? దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమందర పరమం ధరమపనయత్వం మే అంటున్నారు. భవజలధి మదనమందర. భవజలధి అంటే సముద్రం. ఇందాక నుంచి చెప్తున్న సంసారం అనే సాగరాన్ని మధించు. ఎలా మధించాలి? మందర పర్వతాన్ని పెట్టి ఎలా అయితే మధించారో దేవతలు రాక్షసులు, నువ్వు కూడా నీ సంసార సాగరాన్ని మధించు. ఎలా? ఆ మధించడానికి పర్వతం ఏది? అదే కృష్ణ పరమాత్మ. భగవంతుణ్ణి పెట్టి మధించు. భక్తి అనే తాడుతోటి భగవంతుణ్ణి నువ్వు మధిస్తే నీకు వచ్చేది, ముందర ఏంటి వచ్చింది? క్షీరసాగర సముద్రంలో ముందు హాలాహలం వచ్చింది. తర్వాత ఎప్పటి వరకు మధిస్తావు? అమృతం వచ్చే వరకు. అమృతం వచ్చే వరకు మధించాడు. అమృతం దాని ప్రయోజనం ఏంటి? మధించడానికి ప్రయోజనం ఏంటి? బ్రహ్మానందం. అదే అమృతం. అంటే భవజలది మదనమందర. నువ్వు కూడా భక్తితోటి భగవంతుణ్ణి పట్టుకొని సంసారంలో మధిస్తే నీకు వచ్చేది అమృతమే. ఆ అమృతాన్ని ఆ అమృతమే జ్ఞానానందం. అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆ జ్ఞానానందము నీకు అనుభవంలోకి వచ్చేదాకా నువ్వు భక్తితో మధించు, భగవంతుణ్ణి పట్టుకో. అందుకు భవజలధి మదనమందర పరమం ధరమపనయత్వం మే. పరమం ధర అంటే భయం. మనం పరమందర అని కలిపి చదవకూడదు. పరమం ధరమపనయత్వం మే. అందుకే మనకి ఇంకో శ్లోకం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. అందరూ ఏం చదువుతారు? అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. అలా చదవకూడదు, తప్పది. అనేక దంతం ఏకదంతం. అదేమిటి? అనేక దంతం కాదు, అనేక దం తం భక్తానం. అనేకమైనవి దం ఇస్తాడు. ఏకదంతం ఉపాస్మహే. ఒక్క దంతం ఉన్నవాడిని నేను ఉపాసిస్తే అనేకం ఇస్తాడు. ఆ దమ్ అంటే ఇవ్వడం. అనేక దం తం భక్తానం. మనం ఎలా చదువుతున్నాం? అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మే. ఓ పక్క అనేక దంతం అనేస్తున్నాం, ఓ పక్క ఏకదంతం అనేస్తున్నాం. అందుకు కలిపి కాదు, అనేక దం తం భక్తానం. అలాగే ఇక్కడ కూడా పరమందర కాదు, పరమం ధరమపనయత్వం మే. అంటే పరమం చాలా పెద్ద, ధరం భయాన్ని, అపనయ
అంటే ఏంటి? మొదట్లో చెప్పుకున్న స్తోత్రం మొదలు దేంతో? అవినయం అపనయ. చిట్ట చివరికి వచ్చేసరికి దేంతో? పరమం ధర అపనయ. పరమం ధరమపనయ త్వం మే, నా యొక్క పరమ భయాన్ని పోగొట్టు, అపనయ తొలగించు. ముందరేమో అవినయాన్ని పోగొట్టు, చిట్ట చివరికి వచ్చేసరికి నా భయాన్ని పోగొట్టు. అంటే దేంతో ప్రారంభం చేశారో దాంతోటే ముగిస్తున్నారు. అది గొప్ప. అలా చేయగలిగిన వాడు శంకరులే. అంటే అవినయాన్ని పోగొట్టు, చిట్ట చివరికి వచ్చేసరికి భయాన్ని పోగొట్టు. ఇవన్నీ 6 శ్లోకాలు. వీటినే షట్పది అంటే 6 శ్లోకాలు అని చెప్పుకున్నాం. ఈ 6 చెప్పి ఇది షట్పది కదా. చిట్ట చివరికి ఒక శ్లోకం చెప్తున్నారు. ఏమని? నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇది షట్పది మదీయే వదన సరోజే సదా వసతు అని చెప్తున్నారు. ఇక్కడే చమత్కారం. శంకరులు అంటే శంకరులే. ఇప్పటివరకు ఏం చెప్పారు? ఈ 6 శ్లోకాలు షట్పది అంటున్నారు. కాదు, లెక్కెట్టు. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ. ఇవి షట్పది. ఇవి 6 పదాలు. ఇందాక ఏమనుకున్నావు? షట్పది అంటే 6 పదాలు, 6 పాదములు. 6 శ్లోకాలుగా తీసుకుంటే మొదటి 6 శ్లోకాలు కాదండి, 6 పదాలు కదా. అంటే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ. అంటే ఈ 6 పదాలు నువ్వు మీ దగ్గర పెట్టేసుకో. ఇదే షట్పది. ఏమిటంట? నారాయణ కరుణామయ. ఓ నారాయణ, మళ్ళీ నారాయణ అన్న శబ్దాన్ని ప్రయోగించారు. నారాయణ అంటే సర్వజీవులకి ఆశ్రయము అయినవాడా, అంటే సమస్త జీవులు ఆయనని ఆశ్రయించుకుని ఉంటాయి. అలాంటి ఓ నారాయణ, నీ లక్ష్యం ఇందాక అనుకున్న లక్షణం అని ఏమిటి? కరుణామయ. దాశరథి కరుణాపయోనిధి. భగవంతుడికి కారుణ్యమే భగవంతుడి యొక్క లక్షణం. ఆయన దయాస్వరూపం. దయంతా ముద్దగడితే ఆయన. అందుకు ఆ భగవంతుడు ఏంటి? కరుణామయ. శరణం కరవాణి తావకౌ చరణౌ. నీ యొక్క చరణాలని నేను శరణు వేడుతున్నాను. ఓ కరుణామయుడైన నారాయణ, నీ యొక్క చరణాలని నేను శరణు వేడుతున్నాను. అది ఆ వాక్యానికి అర్థం. ఓ కరుణామయుడైన నారాయణ, తావకౌ చరణం, నీ యొక్క చరణాలని శరణం కరవాణి, నేను శరణు వేడుతున్నాను అంటున్నారు. అంటే ఏది గుర్తుపెట్టుకోమంటున్నాడు? నువ్వు పైవన్నీ గుర్తుపెట్టుకున్నా, పైవన్నీ నువ్వు రోజు చదివినా చదవకపోయినా, రోజు చదవకపోయినా అంటే మళ్ళీ మానేయడం అని కాదు. పైవన్నీ చెప్పినా కింద ఒక సూత్రంగా చెప్తున్నారు. ఏమని? ఓ కరుణామయుడైన నారాయణ, నేను నిన్ను శరణు వేడుతున్నాను అంటే శరణాగతి చెప్తున్నారు. ఇది షట్పది అని చెప్తున్నారు. ఇది ఎక్కడ పెట్టుకోవాలంట? మదీయే వదన సరోజే సదావసతు. ఎప్పుడు నా నోట్లో అదే తిరుగుతూ ఉండాలి. అంటే భగవంతుణ్ణే శరణు, నీవే తప్ప ఇతప్పరం బెరుగా. గజేంద్రుడు కూడా అదే ప్రార్థన చేశాడు. నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక. అంటే నీవే తప్ప నాకు ఇంకొకటి వద్దు అనుకుంటే, అలా అనుకున్న వాడికే భగవంతుడు దొరుకుతాడు. అందుకు ఇతి షట్పది అని స్తోత్రాన్ని అలా చెప్తూ ముగిస్తున్నారు. ఇంకొకటి ఇందులో అందమైన ఏంటంటే షట్పది అంటే మనం అనుకున్నాం తుమ్మెద అని. అంటే మన మనస్సు అనే తుమ్మెద భగవంతుడి యొక్క పాదాల మీద ఎప్పుడు నిరంతరము భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయించి ఉండాలి. అందుకే సౌందర్యలహరిలో కూడా శంకర భగవత్పాదులు చెప్తారు, నిమజ్జన్ మజ్జీవ కరణచరణో షట్చరణతాం అంటారు. అంటే నిమజ్జన్ లీనమైపోవాలంట. నిమజ్జనం అంటగా మునిగిపోవాలంట. ఏమిటి? నిమజ్జన్ మజ్జీవ, నా జీవుడనే ఈ షట్పది అన్నారు. జీవుడు షట్పది అంట. ఎలా? షట్పది అంటే అర్థం ఏంటి? మనస్సు 5 జ్ఞానేంద్రియాలు. ఇదే షట్పది. అంటే ఒక్క పేరు పెడితే ఎన్ని రకాలుగా చెప్తున్నారో. మొదటి 6 శ్లోకాలు షట్పది అనుకున్నాం, 6 పదాలని షట్పది అనుకున్నాం, మనస్సే షట్పది అనుకుంటున్నాం, నా జీవుడే షట్పది అంటున్నారు. మనస్సు 5 ఇంద్రియాలు, ఈ 6 కాళ్లతోటి వెళ్ళేవాడే జీవుడు. ఆ నిమజ్జన్ మజ్జీవ, నా జీవుడు, ఈ 6 కాళ్లతో ఉన్న ఈ జీవుడు నిమజ్జన్, నీ పాదాల యందు లీనమైపోవుగాక. అమ్మా, నీ పాదాలలో నన్ను లీనం చేసుకో అని శంకర భగవత్పాదులు చెప్తారు. అంటే షట్పది అంటే అర్థం ఏమిటో అర్థమవుతుంది కదా మీ అందరికీ. అంటే శ్లోకాలు, అక్కడ పదాలు, మన మనస్సు, అలాగే ఈ జీవుడు. ఇది షట్పది మదీయే
వదన సరోజే సదా వసతు. నిరంతరం ఈ షట్పది అనే స్తోత్రము నా మనసులో, నా నోట్లో నిరంతరము ఉండుగాక అని చెప్తున్నారు. ఒక్కసారి మనం ఇదంతా ఒకసారి చదివి స్వస్తి చెప్తాం. నేను ఒక చెప్తాను, నాతో పాటు. అవినయమపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవ భయ ఖేదచిదే వందే సత్యపి భేదాపగమే నాథతవాహం నమామకీనస్త్వం సాముద్రోహితరంగః క్వచన సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః మత్స్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధి మదనమందర పరమం దరమపనయత్వం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పది మదీయే వదన సరోజే సదా వసతు. సర్వం శ్రీ మహావిష్ణు చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.